పాపమెరుగని దేవా, పాపము లేని పరిశుద్ధుడా, సజీవుడవైన దేవా, సమాధిని, పాపాన్ని, శోధనను, లోకమును జయించినవాడా, సాతానును విజయము సాధించినవాడా, దేవా, ఈ మనిషిని మట్టి నుండి చేశారు. ఈ మట్టి మనిషిని మహిమ కలిగిన మనిషిగా మార్చడానికి మీరు ఇష్టపడుతున్నది స్తోత్ర. మానవుడు జన్మతో కర్మతో పాపి. ఈ మనిషిని పాపము నుంచి విడిపించి, పాపము నుండి వేరు చేసి, పరిశుద్ధపరచి, పరిశుద్ధత ద్వారా పరలోక రాజ్యం ఇవ్వాలని ఇష్టపడ్డారు. మీకు స్తోత్ర. ఎందరో దేవ ఆలోచనల ద్వారా, శరీరము ద్వారా ఇప్పటికీ పాపంలోనే ఉండిపోయినారు. విడుదల లేదు. మీ వాక్యం విడిపిస్తుంది. యేసు రక్తం పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. యేసు రక్తమే మాకు మందు. ఈ రాత్రి ఇంకెవరైతే పాపములో ఉన్నారో, పాపములో కూరుకొని పోయారో, పాపములో నుండి బయటికి రాలేకపోతున్నారు, కొందరైతే పాపాలు దాచిపెట్టుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా పాపం వలన వచ్చు జీతం మాత్రం మరణం, నరకం, వేదనకరమైన స్థలం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పొరుగు చావదు. దేవా, అటువంటి ప్రమాదకరమైన నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభువుగా భూమి మీదకు వచ్చారు. మీరు వచ్చిన ఉద్దేశం అదే. ఎన్నో పండుగలు దాటిపోయినాయి, ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి, ఎన్నో ఈస్టర్లు వెళ్ళిపోయినాయి. మా బ్రతుకులైతే మారలేదు. మారకపోతే మారని మనిషికి నరకము తప్పదు. మారిన మనిషికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా వారి హృదయంలో ఇంకా పాపములకే చోటు ఉందేమో. ఈ రాత్రి యేసు రక్తం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకొని యేసు ప్రభువుకి స్థానం ఇచ్చి దేవుని బిడలగా జీవించడానికి సహాయపడిన కూడా ప్రార్థన చేస్తూ పాటల సమయం దీవెనకరంగా ఉంచండి. ఈ గ్రామాన్ని ప్రేమించారు. ఈ రాత్రి మాకే మాటలు అవసరమో ప్రభువా, పైనుండి మీరు మాకు అనుగ్రహించండి. తిరువుడు ఆకాశమాత్మ సంచారం ఇవ్వండి. ఈ స్థలం చుట్టూ మీ మహిమను ఉంచండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి. బలహీనలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శత్రువుకు చోటు లేకుండా సహాయపడండి. హృదయం అనే తలుపు నొద్ద నుండి తడుతున్నారు, వాక్యం ద్వారా తడుతున్నారు. ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయాల్లో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారు. తిరిగి రాత్రి మరొకసారి వాక్యపు జల్లు వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు ప్రభువారి సకల ఆశీర్వాదకమైన, పరిశుద్ధమైన, నీతియుక్తమైన, ఆశీర్వాదకరమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం కొన్ని పాటలు పాడుకుంటాం. దేవుని బిడ్డలైన వారందరూ కూడా త్వరపడి స్థలానికి రావాలని ప్రభు పేట మీకు ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ఈ రెండవ రోజు చివరి కూడిక సమయానికల్లా వచ్చాం. దేవుని బిడ్డలైన వారు త్వరగా
మీ పనులు ముగించుకొని ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రభు పేట మీకు ప్రేమతో మనవి చేస్తుంటున్నా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదం. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన దానములతో సౌందర్య ప్రేమ సుధులతో. విమోచన దానములతో సౌందర్య ప్రేమ సుధులతో నమస్కరించి పాడేదను నా ప్రభువా. నమస్కరించి పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు పొరువాము విడువము ఎడబాయవు. మరచిన గాని నీవెన్నడు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. మగుని ఆహారమున్ మగుని ఆహారమున్
అర్పింతును హృదయార్పణ నీవే రక్షణను నా పేదవులు ప్రకటించును నీవే రక్షణను నా పేదవులు ప్రకటించును ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించిన నీ చేతివే వాగ్దానం నాలో నెరవేరెను విమోచించిన నీ చేతివే ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతో విరిగి నలిగిన ఆత్మతో ఈ సమయంలో మేము చదువుకునే వాక్య భాగములను జ్ఞాపకం చేసుకొని ఈ చిన్నవారిలో ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలి, మారు మనస్సు పొందాలని ప్రభా ఎదురాడి ప్రజల నిమిత్తము దినమెల్లా చేతులు చాపుతూనే ఉన్నారు. మీ దీర్ఘశాంతాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. తండ్రి, నిష్ప్రయోజకుని దాసుని ఎన్నిక లేని వాడిని, నాకంటే ముందు ఎంతో వాక్య అనుభవం కలిగిన వారు ఇక్కడ స్థలంలో వాడబడుతూ వచ్చారు. పంపిన వాడిని కొలతలేని ఆత్మనిచ్చేవాడా, పైనుంచి అనుగ్రహిస్తే తప్ప ఎవరు దేనిని పొందలేదన్నారు. వాక్యం మీది నాయన, ఆత్మదేవుడు మీరు, ప్రజలు మీ వారు, సమస్తమును కలిగినది ఏది మీరు లేకుండా కలగలేదు. ప్రభువా, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, ఎన్నికలేంటి వారు. రక్షించడానికి, దర్శించడానికి, మాట్లాడటానికి వాక్యమునకే శక్తి ఉన్నది. ప్రభువా, మేము నిష్ప్రయోజకులమని ఒప్పుకుంటున్నాం. ఈ స్థలాన్ని పవిత్రపరచండి ప్రభువా. మా తలంపులు, ఆలోచనలు నీ వాక్యం యొక్క, మీ సెలవు యొక్క, మీ చిత్తం యొక్క కేంద్ర స్థలములో ఉంచండి. ఎక్కడ శత్రువైన అపవాది చెదరగొట్టకుండా సహాయం దయచేయండి. మా మనసులు ఇంటి మీద లేకుండా చేయండి. ఎవరైతే ఇంకా ఆలస్యముగా ఆర్చుకొని తీర్చుకొని వస్తున్నారో అటువంటి వారిని మీరే దర్శించండి. దయమడువైన మహాతండ్రి, స్తోత్రములు. నీ వాక్యమునకు వారు ప్రేమించిన వారే నీ సన్నిధిలో నుండి ఖాళీగా వెళ్లకుండా సహాయపడము. ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదన్నారు. దేవా, ఎంతో వ్యయ ప్రయాస ఇది. ఎవరో ఏ సంస్థల్లో మాకు ఇచ్చినవి కాదు. ప్రభు బిడ్డల యొక్క కష్టార్జితం. దీని వెనక కన్నీటి ప్రార్థనలు, ఎన్నో నిందలు, అవమానములు, వేదనకరమైన పరిస్థితులు మీకు తెలుసు. ప్రభువా తండ్రి, ఒక్కళ్ళైనా రక్షించబడాలి. ప్రభువా, నీ వైపు తిరగాలి, సత్యమును గ్రహించి ప్రభువానైనా తండ్రి సంపూర్ణంగా నీ వైపు మళ్ళిస్తారని నమ్మి నీ మీద ఆధారపడుతూ వస్తుంటున్నాం. సహాయపడు. ఒకవేళ ఈ స్థలానికి రాలేకపోయినా మైకు శబ్దం ద్వారానైనాను ప్రభువా వారిని ఎందుకు రావడానికి సహాయపడము. దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారో, ఎందుకు అపవాది వారు రాలేకపోతున్నాడో మీకు తెలుసు. దేవా, జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ఈ మాటలు వారి హృదయాల్లో దేవా ముద్రించుదురుగాక. శక్తి గల నీ వాక్యం, తాకే నీ వాక్యం, ఒప్పింపజేసే నీ ఆ వాక్యం, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసేటువంటి నీ మాట
దేవా జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం వెళ్ళేటప్పుడు వెలుగు కలుగుతుంది ప్రభువా, మేలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి నా పెదవులను మీ రక్తధారంలో కడుగుము, ఈ సోపుతో కడుగండి ప్రభువా. తండ్రి నా పెదవులను దహించుము, అవసరమైన మాటలు వ్యర్థమైన తొలగించుము. దేవ అనుభవంలో ఉంటేనే తీసుకొని రండి, అవసరంతో కొలది బిడ్డల క్షేమం కొరకై మాత్రమే వాడుకోను. ఇంతగా ప్రయాసపడి చేస్తుంది దాసుడు సామ్యుయల్ బ్రదర్ని బట్టి, సిస్టరు, బాధ్యత గల సహరోధులు, ఎఫ్రాత విశ్వాసులు అందరిని బట్టి స్తోత్రాలు. ఇక్కడ కూడా కొంతమంది రక్షించుకున్నారు, వారి కుటుంబాలను నిండారులుగా దీవించండి ప్రభా. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి పొందుటకు మొదటిని కొద్దిగా ఉండెను, తొదకు మహాభివృద్ధి పొందుతూ అనే వాగ్దానం నెరవేర్చము. గతించిన దినాల్లో ఎంతోమంది నడుస్తూ వచ్చారు, తిరిగి వారిని పురికొల్పుదురు గాక, వారిని దర్శించుదురు గాక, వద్ద మాట్లాడుదురు గాక, నీ ప్రేమను వారిపైన కుమ్మరించుదురు గాక, మేలు చేయము. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక రాజుగారు ఒక మంత్రికి ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అంటే ఒక 3 కోతి బొమ్మలు ఇచ్చాడు రాజుగారు. మంత్రి, ఈ 3 కోతి బొమ్మల్లో డిఫరెంట్ ఏందో తెలుసుకోవాలి, వ్యత్యాసం ఏంటో నువ్వు గ్రహించాలిరా, లేకపోతే నీ ప్రాణం పోతురా అని చెప్పాడు. సరే, మంత్రి ఊరంతా తిరుగుతున్నాడు, ఈ 3 కోతి బొమ్మలు తీసుకున్నాడు. యాజ్ టీజ్గా అలాగనే ఉన్నాయి, డిఫరెంట్ ఏమీ లేదు. చెవులు, ముగ్గు, మూడు బొమ్మలకు చెవులు ఒకేలాగా ఉన్నాయి, తోకలు ఒకేలాగా ఉన్నాయి, మూతి ఒకేలాగా ఉంది, ముక్కు ఒకేలాగా ఉన్నది. ఏమీ అర్థం కాలేదు, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఒక దైవ సేవకుడు ఎదురుపడ్డాడు. ఇక నా ప్రాణం పోద్దాం అనుకొని ఆ వ్యక్తి రాజుగారి దివాణానికి వెళుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకుడిని అడుగుతున్నాడు ఈ వ్యక్తి, అయ్యా దైవ సేవకుడు, నువ్వు ఎవ్వరు చెప్పలేకపోయారు, ఈ బొమ్మల్లో ఏదో తేడా ఉందంట, 3 డిఫరెంట్ ఏదో మాకు అర్థం కావట్లేదు, ఇది చెప్పకపోతే నా ప్రాణం పోద్ది, ఏంటో కొంచెం తేడా చెప్పండి బాబు మీరన్నా అని అడిగాడు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆయనకు దేవుడు తలంపిచ్చాడు. ఏం లేదు మంత్రి, ఒక 3 సీపురు పుల్లలు తీసుకురా అన్నాడు. 3 సీపురు పుల్లలు తీసుకొచ్చాడు. మొట్టమొదటి కోతి బొమ్మలో చెవులో పుల్ల పెట్టాడు. చెవులో పుల్ల పెడితే ఈ చెవులో పెడితే ఈ చెవులోకి డైరెక్ట్గా బయటకు వచ్చేసింది, రైట్. ఆ రెండవ కోతి బొమ్మలో మళ్ళీ రెండవ పుల్ల పెట్టాడు, సీపురు పుల్ల పెడితే సగానికి వచ్చి ఆగిపోయింది, రైట్. దీంట్లో తేడా కనపడదు. ఇప్పుడు మంత్రి, నా ప్రాణం బతికిపోయింది, నేను ఎట్లా కాపాడబడుతున్నా అనుకుంటున్నాడు. ఇక 3వ బొమ్మ వచ్చింది. 3వ బొమ్మలో మళ్ళీ సీపురు పుల్ల పెట్టాడు. అదేమైందంటే లోపలికి సగానికి వచ్చి కిందకి దిగింది, సగానికి వచ్చి కిందకి దిగింది. ఇప్పుడు మీకు అర్థమైందిగా, ఇప్పుడు వెళ్ళి రాజుగారితో చెప్పు అన్నాడు. ఈ 3 తేడా ఏంటి అని ఆ పాస్టర్ గారు మంత్రిని అడిగాడు. ఇప్పుడు అర్థమైంది. ఒకటేమో ఈ చెవులను విని ఈ చెవులు వదిలిపెడుతుంది ఒకటి, రెండో బొమ్మ ఏంటి, వింటుంది కానీ కడుపులోకి పోవటంలే, హృదయంలోకి పోవటంలే, ఇది రెండవది. 3వది ఏంటి, విన్నదాన్ని లోపలికి పంపించుకుంటుంది. ఇప్పుడు కూర్చున్నట్టు మనం ఏ రకం చెందిన వారం, ఇందాక చెప్పాం కదా, పాటల కంటే ముందే రావాలంటే ఎప్పటికి వచ్చాను చెప్పండి. పాపం ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారులేండి, అది వేరే విషయం. అంటే విన్న వాక్యం ఏం చేయాలి చెప్పండి, వాక్యం మీరు వినివారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా చూసుకుని వాక్యం చెప్తుంది. కనుక విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి, విన్నది గాలికి వదిలేయకూడదు. ఒక ఆయన గురిజాల్లో చెప్తున్నాడంట, అరే చిన్న మల్లయ్యని పొద్దున్నే కారం పొడి పంపించాలని చెప్తున్నాడంట భార్యతోటి. చిన్న మల్లయ్యని వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటాడు చిన్న మల్లయ్య గురిజాల్లో. పొద్దున్నే కారం పొడి పంపించాలి, చిన్న మల్లయ్యని కారం పొడి పంపించాలి అని చెప్తుంటే ఆ వ్యక్తి విన్నాడు. విని ఎందుకు పంపిస్తున్నారు అసలు ఏంటి, వాడికి ఎన్ని ఆలోచన లేదు. తెల్లవారేసరికి కారం పొడి పోయాడంట, రానే వచ్చేసాడంట. ఇదే ఎక్కడికి వెళ్ళేవరా అంటే, రాత్రి అమ్మగారు చెప్తుంటే విన్నాను కదా, ఏమని, చిన్న మల్లయ్యని కారం పొడి పంపించాలన్నారు కదా, అందుకని పోయానయ్యా, వచ్చేసానయ్యా. వాడు ఎందుకు పోయాడో ఎందుకు వచ్చాడో తెలియదు. ఈ 3 దినాల మీటింగ్లు వ్యర్థం కాకూడదు. ఏదైనా ఆత్మీయమైన క్షేమం పొందాలి.
ఏదో పోయాం, కూర్చున్నాం, వచ్చాం అనేటువంటిది కాదు. ఆత్మీయ పరిపక్వతలో రాకపోతే ఒక దినాన దేవుని వాక్యమే నీకు తీర్పు తీరుస్తుంది. ఈ వాక్యమే నీకు తీర్పు తీరుస్తుంది, గుర్తుపెట్టుకో. భయంకరమైన శిక్షా విధిలోనికి వెళ్ళిపోతావు. కనుక ప్రభు నీ కొరకై ఎంతో క్రయం చెల్లించి నీ ఆత్మరక్షణ కొరకై ఎంతో వ్యయ ప్రయాసతోటి ఈ కూడికలను ప్రభు నీ కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అంటే లోకంలో అంటే మానవులందరినీ, యావత్తు ప్రపంచంలో అంటే ప్రతి మానవుడిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అసలు దేవుని యొక్క స్వరూపమే, యేసుప్రభువు వారి స్వరూపం ఏంటి, ఎలా ఉంటుంది? గొర్రెపిల్లని ఎత్తుకొని, ఒక కర్రపుల్ల పట్టుకొని, ఆ హృదయం చీల్చుకొని, చాలామంది ఇళ్ళల్లో ఆ ఫోటోలు పెడుతుంటారు. అసలు యేసుప్రభువు వారిని ఎవరైనా చిత్రీకరిస్తారా? ఆయన రూపాన్ని? ప్రియబిడ్డలారా, యేసుప్రభువు వారు ఎవరై అంటే ఆత్మస్వరూపి. చెప్పండి, ఏ స్వరూపి? ఆత్మస్వరూపి ఆయన. కనుక ప్రేమాస్వరూపి. అర్థమైందా? ఏ స్వరూపి? ప్రేమాస్వరూపి. కనుక దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తుంటున్నాం. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించేదాని కొరకై తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు వారు అంటే చాలామందికి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. నేను చిన్నప్పుడు బస్సులో వెళ్తుంటే, ఇప్పుడు చాలా తక్కువ, డ్రైవర్ ఎదురుగా ఒక బొమ్మ పెడతారు. ఏం బొమ్మ పెడతారు చెప్పండి? కనుక ఒక ఫోటో పెడతారు, ఆ ముస్లిమ్స్ది, తర్వాత హిందువుల బొమ్మ, ఆ తర్వాత అందులో యేసు ప్రభు బొమ్మ కూడా పెడతారు. ఆ డ్రైవర్ అంటే ఏంది? బస్సులో పోయే వాళ్ళందరూ ఎవరికి నచ్చిన దైవాన్ని వారు దండం పెట్టుకుంటారని అట్లా పెడుతుంటారు. నేనేమంటానంటే యేసు ప్రభు వారు ఎవరంటే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభు వారు. కనుక వాళ్ళలో ప్రభు ఉండటానికి అవకాశం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త. మానవాకారంలోనికి ఈ లోకానికి వచ్చాడు మానవులను రక్షించడానికి కొరకై. అయితే యేసుప్రభువు వారు వచ్చాడు, కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు 12వ వచనం ఏం చెప్తుంది? తనని అందరూ అంగీకరించరో వారందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కనుక మనము ఇశ్రాయేలు యొక్క తొట్టుబాటు ద్వారాగా ఈ దిన అనిజలమైన మనకు దేవుడు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సరే, దేవుని యొక్క వాక్యములో ఆ ప్రభు మనల్ని ఎట్లా ప్రేమిస్తూ వచ్చాడు కనుక ఈ రాత్రి అది జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే, ఆదికాండములో మనం చదువుకున్న 2వ భాగములో యేసుప్రభువు వారి యొక్క ప్రేమ ఎలాంటిదో మనకు కనిపిస్తుంది. రండి, ఆదికాండము మనం చదువుకున్న భాగము 2వ భాగాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నించుదాం. రండి, 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో ఇక్కడ మనకు చూస్తున్నాం, యాకోబు ఉన్నాడు. యాకోబునకు 12 మంది కుమారులు ఉన్నారు. ఇట్లు అలాంటప్పుడు యాకోబు యొక్క కుమారులందరూ కూడా ఎవరు చెప్పండి? గొర్రెల కాపరులు. చెప్పండి, ఏ కాపరులు? గొర్రెల కాపరులు. అయితే ఒక రోజున యాకోబు యొక్క కుమారులు గొర్రెలు కాయటానికి చాలా దూరము ప్రయాణమై వెళ్ళిపోయారు కానీ తిరిగి ఇంటికి రాలేదు. అట్లాంటప్పుడు తనకి మరి ఒక కుమారుడు, ముద్దుల కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటి చెప్పండి? యోసేపు. చెప్పండి, ఎవరైనా? యోసేపు. ఇప్పుడు యోసేపుతో చెప్తున్నాడు, నాయనా నీ అన్నలు వెళ్ళటం రాలేదు, మందేమైందో, మందక్షేమం ఎలా ఉందో, నీ అన్నల క్షేమంగా ఎట్లా ఉంటా వచ్చారో అర్థం కాలేదు, ఒకసారి నువ్వు వెళ్ళు అంటూ వచ్చినప్పుడు చూడండి ఆ మాట. చూడండి 12వ వచనం, 37:12 దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చూడండి, ఇప్పుడు అతడు రమ్మన్నప్పుడు, నిన్ను వారి యొద్దకు పంపేది రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమం మందక్షేమం తెలుసుకున్నాక వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను. వెళ్ళిపోయాడా లేదా? చెప్పండి, వెళ్ళాడా లేదా? ఇప్పుడు యాకోబు యోసేపుని చాలా గారాభంగా పెంచుకుంటున్నాడు. ఎందుకని? దీని ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మనం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని దేవుడు మన దగ్గర నుంచి దూరం చేస్తాడు. చెప్పండి, మళ్ళా విన్నారా? మళ్ళీ ఇక్కడ ఉన్నారా లేదా? దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో దానిని మన దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. అంటే దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించినా, అది నేను చెప్పేది,
దేవుని కంటే దేనినైనా నువ్వు ప్రేమించిన, అది చదువు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఏదైనా సరే, కానీ మొట్టమొదటిగా ప్రభువు కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు, అది నేర్చుకోవాలా. ఇప్పుడు యాకోబు యోసేపుని ఎందుకు ప్రేమిస్తున్నాడు అట్లా అంటే రాహేలుని ప్రేమించాడు. ఎవరు? యాకోబు. రాహేలు చిన్న భార్య, పెద్ద భార్య? చిన్న భార్య. ఇప్పుడు అందాల రాణి ఎవరామె? రాహేలు. ఇప్పుడు యాకోబు జీవితంలో మార్గ మధ్యంలోనే పాతి పెట్టబడింది ఎవరామె? రాహేలు. ఎందుకు? యాకోబు కళ్ళు మూస్తే రాహేలు, కళ్ళు తెరిస్తే రాహేలు. ఇప్పుడు ఈ రాహేలు కోసము ఎన్ని సంవత్సరాలు? మొత్తం దరిదాపుగా 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎంత భయంకరమైన జీవితం చూడండి. అలాగున అంటే తలంపిందా అంటే దేవుని కంటే కూడాను రాహేలునే ఎక్కువగా ప్రేమించాడు మనోడు. ఆ కారణం చేత దేవుడు మార్గ మధ్యంలోనే ఏమైపోయింది? ఆమె చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఒక కుమారుడు పుట్టాడు. వాడి పేరేంటి? బెన్యామీను. చాలా జాగ్రత్తగా నిండి వాక్యం. బెన్యామీను పుట్టాడు. ప్రసవించలేక చనిపోయిందంట. చెప్పండి అమ్మా. ప్రసవించలేక చనిపోయింది. ఎందుకు ప్రసవించలేకపోయింది? ఇక్కడ మళ్ళీ మనం కొంచెం ఆగాలి. ఎందుకు రెండో కాన్పు ఫస్ట్ కాన్పు కష్టంగా ఉంటుంది, అవునా కాదా చెప్పండి? అవును. ఇప్పుడు మొట్టమొదటిగా రాహేలుకి పుట్టింది ఎవరు? యోసేపు. యోసేపుని కనేటప్పుడు ఫ్రీగా నార్మల్ డెలివరీ అయింది. ఎవరామె? రాహేలు. కానీ బెన్యామీను పుట్టేటప్పుడు కష్టంగా ప్రసవ వేదనతో కంటూ వచ్చింది అక్కడ, కానీ చనిపోయింది అక్కడ. అంటే ఎందుకు? పాపము మానవుని ఆ స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇంటి దగ్గర నుంచి, తండ్రి ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొని వచ్చింది? దొంగతనం. విగ్రహాలు దొంగతనం చేసింది తండ్రి ఇంట్లో నుండి. ఆ కారణం చేత ఆ పాపమే ఆమెను పట్టుకొని కనుక యాకోబునకు దూరం అయిపోయింది. మార్గ మధ్యంలోనే చనిపోతా వచ్చింది. అంతేకాకుండా యాకోబు కూడాను రాహేలు మీదే ఉన్నాడు కనుక మనసంతా రాహేలుని తీసేశాడు. ఇప్పుడు రాహేలులో యోసేపును చూసుకుంటున్నాడు. చెప్పండి, రాహేలులో యోసేపును చూసుకుంటున్నాడు. ఇప్పుడు యోసేపును చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? యాకోబుకి రాహేలే గుర్తొస్తుంది. అందుకని విచిత్రమైనటువంటి అంగీ గుర్తిచ్చాడు. ఆయన రొమ్మును ఆనుకున్నాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, గొర్రెలు గాయటాన్ని పంపించలేదు. ఇవన్నీ గమనించండి అక్కడ. ఆ హేతు చేత దేవుడు ఏం చేస్తాడంటే యోసేపును కూడా ఏం చేశాడంట? దూరం చేస్తూ వచ్చాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు కంటే దేనిని కూడా మనం ఎక్కువగా దేనిని వాక్యము కంటే, దేవుని సన్నిధి కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించావో దేవుడు దాని నుంచి, నీ దగ్గర నుంచి దాన్ని దేవుడు దూరం చేసేస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు రమ్మన్నప్పుడు, పంపేదును రమ్మన్నప్పుడు వెంటనే పంపుతున్నాడు. ఇప్పుడు యోసేపులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసుకుందాం. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఇప్పుడు యోసేపులో యేసు ప్రభు వారిని మనం చూసుకుంటా వచ్చినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, రొమ్మును ఆనుకున్నటువంటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి ప్రభు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. లోకములో దేవుడు మానవుడు తన స్వరూపములో మానవుని చేసుకున్నాడు. దేవుడు మన పోలిక చొప్పున ఆయన చేసుకుందాం అనుకున్నాడు కనుక దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మానవుని చేస్తూ వచ్చాడు. అయితే మానవుడు ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేయడం ద్వారా పాపం వలన మానవునికి ఏమొచ్చింది? మరణం, నిత్య నరకం. ఇప్పుడు ఈ మానవుణ్ణి, దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి తిరిగి మరలా దేవుని ఎద్దుకు తీసుకొచ్చేదాని కొరకాయ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వారధిగా వచ్చాడు. వారధి అంటే ఏంటి? బ్రిడ్జి. వారధి అంటే ఏంటి చెప్పండి? బ్రిడ్జి. ఇప్పుడు పరలోకానికి భూలోకానికి మధ్యలో యేసు ప్రభు వారు ఒక నిచ్చెనలాగా, వారధిలాగా, ఒక ఆయన మార్గముగా ఏర్పాటు చేయబడుతూ వచ్చాడు. ఎవరైనా సరే దేవుని చూడాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు వారి ద్వారా తప్ప పాపమునకు పాపాత్ముడైన మానవుడు దేవుని యొద్దకు చేరలేడు అనేటువంటిది మనము గమనించాలి ఈ రాత్రి. కనుక ఇప్పుడు అంటే పంపెదును రమ్మన్నప్పుడు యేసేపు ఏ విధంగా లోబడుతూ వచ్చాడు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ క్షేమమునిచ్చేదాని కొరకాయి, ఈ రాత్రి నిన్ను రక్షించేదాని కొరకాయి, నిన్ను విమోచించేదాని కొరకాయి, ప్రియులారా నీ క్షేమము కొరకాయి, నీ రక్షణ కొరకాయి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుండి, ఆ చీకటి జీవితం నుండి నిన్ను విడిపించేదాని కొరకాయి ఏకైక కుమారుడైనటువంటి ఆ సృష్టికర్త అనే దేవుడు ఈ లోకానికి ఆయన రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి,
కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నిత్యము కూడా ఆ తండ్రి కుమారుడు ఆరాధించబడుతూ ఉంటున్నాడు. అట్లాంటి సింహాసనాన్ని వదులుకున్నాడు, అటువంటి మహిమను వదులుకుంటా వచ్చాడు, అలాంటి సుఖాన్ని వదిలిపెట్టుకుంటా వచ్చాడు, అలాంటి తండ్రి కుడిపార్శ్వమును వదిలిపెట్టుకుంటా వచ్చాడు. అలాంటప్పుడు ఎవరు వెళతారన్నప్పుడు పరలోకమంతా మౌనమైపోతా వచ్చింది. దేవదూతల్లో ఎవరు మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు ఎవరు కూడాను ముందుకు రాలేదు. పరలోకమంతా నిశ్శబ్దం అయిపోతా వచ్చింది. ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నీ బిడ్డల్ని రక్షించేదాని కొరకై, వారి కొరకై క్రయం చెల్లించేదాని కొరకై నేను భూలోకమునకు వెళతానని ఆయన తీర్మానం చేసుకుంటా వచ్చాడు. ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా నువ్వు భూలోకానికి వెళ్ళినప్పుడు నీకు సత్రములో కూడా స్థలం ఉండదు, నిన్నెవరు కూడా అంగీకరించరు, నిన్నెవరు చేర్చుకోరు, అందరూ నిన్ను తృణీకరిస్తారు, ఆఖరికి మంత్రసానులు కూడా నీకు పరిచర్య చేసేదానికి ఎవరు రారు. 33.5 సంవత్సరాలు భూమి మీద నువ్వు ఆ యొక్క భయంకరమైన శ్రమను నువ్వు అనుభవించాలి. అయినా పర్వాలేదు తండ్రి, నీ బిడ్డల కొరకై నేనెంతైనా క్రయం చెల్లిస్తాను, వారిని రక్షించుతాను. అంతేకాదు నువ్వు శిష్యులను ఏర్పాటు చేసుకుంటే నమ్మిన శిష్యులను నిన్ను అప్పగిస్తారు. అయినా పర్వాలేదు తండ్రి, నేను వెళతాను లోకానికి, భూలోకానికి. అంతేకాదు నిన్ను శిలువ మరణానికి అప్పగిస్తారు, తలకు ముండ్లి కిరీటం పెడతారు, చేతులలో పాదాలలో మేకులు కొడతారు. భయంకరమైన శిలువ శ్రమలు, ఆ కొరడా దెబ్బలను అనుభవించాలంటే అయినా పర్వాలేదు తండ్రి, వారి పాప క్షమాపణ కొరకై నేను భూలోకానికి వెళతాను. ప్రియమైన బిడ్డలారా, ఈ తీర్మానం జరిగింది అక్కడ పరలోకములో. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ క్షేమము కొరకై, నీ రక్షణ కొరకై, నిన్ను పాపము నుండి శాపము నుండి నిన్ను విడిపించేదాని కొరకై, ఏ పాపం ఎరుగని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకంలోనికి ఆయన నరావతారిగా శరీరధారిగా రక్తమాంసంలో ధరించుకొని ఆయన ఈ లోకానికి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు, ఎంతో కష్టపడుతూ వచ్చాడు. చివరి 3.5 సంవత్సరాలలో యేసుప్రభువు వారు ఎన్నో రకాలైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు, సూచక్రియలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ అసలైనది ఒకటి ఉంది, అదే శిలువ కార్యం. అది ఆ శిలువ కార్యంలో యావత్తు ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి ప్రియులారా అద్భుతమైనటువంటి ఆ శిలువ బలియాగం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వచ్చాడు మంచిది, ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చాడు? ఏసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రండి, 37వ అధ్యాయం. వాళ్ళ అన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు? అన్నలు ఏసేపు యొక్క అన్నలు ఎలాంటి వాళ్ళు అంటే యాకోబు యొక్క కుమారులు. రండి, 2వ వచనంలో అడుగు భాగమున కింద భాగం ఉంటుంది. అప్పుడు ఏసేపు వారు చెడుతనమును గూర్చిన సమాచారము, అంటే వాళ్ళ అన్నలు ఏమైపోయారని అర్థం, చెడిపోయిన వాళ్ళు. చెప్పండి అమ్మా, ఎవరు వాళ్ళు? చెడిపోయిన వాళ్ళు. అండర్లైన్ చేసుకోండి ఒక్కొక్కటి. చెడిపోయిన వారు 2వ వచనం కింద భాగంలో ఉంటుంది. 2వ చూడండి, 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి. ఇప్పుడు రెండోదిగా ఎలాంటి వాళ్ళు అంటే అన్నలు పగబట్టేవాళ్ళు. ఒకళ్ళు మొట్టమొదటిగా అన్నలు ఎలాంటి వాళ్ళు? చెడిపోయారు. రెండోదిగా ఎవరు? వాళ్ళు పగబట్టారు. చూడండి, ఇప్పుడు 5వ వచనం ఆఖరి మాట, మరీ పగబట్టిరి. పగబట్టారు, మరీ పగబట్టారు. ఇప్పుడు 8వ వచనం ఆఖరి మాట, అతని మీద మరింత పగబట్టిరి. తర్వాత 10వ వచనం ఆఖరి మాట, వారు అతన్ని గద్దించిరి. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. తర్వాత 18వ వచనం, అతడు రాకమునుపు వారు దూరము నుండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. 24వ వచనం, అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. 28వ వచనం ఆఖరి లైన్లో, అతనిని అమ్మి వేసిరి. ఇప్పుడు మొత్తం ఎన్ని లక్షణాలు ఉన్నాయి? బ్యాడ్ లక్షణాలు 9 ఉన్నాయి. 1, తొందర చెప్పాలి, తొందరగా. 1, చెడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వారు. 2, పగబట్టారు. 3, మరీ పగబట్టారు. 4, మరింత పగబట్టారు. 5, గద్దించేవాళ్ళు. 6, అసూయపరులు. 7, దురాలోచన కలిగిన వారు. 8, పడద్రోశారు. 9, అమ్మేశారు తమ్ముడిని. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మానవుడు ఎంత భయంకరమైన మానవుడో చూడండి. ఎలాంటి దురాలోచనలు మానవుడు కలిగిన వాడు, ఎంత అసూయపరులు, ఎంత పగ, ఈర్ష్య, ద్వేషము,
ఈ సంగతి యేసేపుకు ముందే తెలుసు. అన్నలు చెడిపోయారని తెలుసు, పగబట్టే వాళ్ళని తెలుసు, మరీ పగబడతారని తెలుసు, మరింత పగబడతారని కూడా తెలుసు. అయినప్పటికీ కూడాను ప్రియులారా, అన్నల క్షేమము తెలుసుకొని, సమాచారం తెలుసుకొని రమ్మన్నప్పుడు, ఆ తండ్రిని పంపించినప్పుడు తండ్రి మాటకు యేసేపు ఏ విధంగా విధేయత చూపించాడో, ఆ పరలోకమందున్న తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడాను ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడిని పంపిడని ఇష్టపడినప్పుడు ఆ ప్రభువు కూడాను ప్రియులారా విధేయత చూపించాడు, లోబడుతూ వచ్చాడు. ఎంత భయంకరమైన మనుషులండి ఈ దినాల్లో, చెప్పండి. ఎంత భయంకరమైన మనుషులు, ఎంత దురాలోచన చేసేటువంటి వారు, ఎంత పగబడుతూ వచ్చిన వారు, ఎంత అసూయపడుతూ వచ్చినటువంటి వారు. మానవుడి జీవితంలో ఎంత నరహంతకుడు, ఎంత త్రాగుబోతు, ఎంత తిట్టుబోతులు. ప్రియులారా, మానవుడు అన్ని విధాలుగా మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పొండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఆ విధంగా మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణంగా చెడిపోయాడు. నాలో మంచితనం ఉన్నదనేవాడు ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. ఆ విధంగా మానవుడు పాడైపోతూ వచ్చాడు. ప్రియులారా, అదే అంటారు, పాముకేమో ఎక్కడుందంట విషం. పాముకి కూరల్లో విషం ఉంది, తేలుకి కొండెల విషం ఉంటుంది, నరుడికి నిలువెల్లా విషమేనంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనం పామును చూసి భయపడతాం, ఇంకా తేలును చూసి భయపడతాం కుట్టిద్దేమోనని. కానీ ఈ మధ్య పేపర్లో పడింది, ఏంటో తెలుసా? అత్త తిట్టిందని కోడలు బావిలో పడి చనిపోయిందంట. అత్తని ఎట్టలే అంటే అత్త యొక్క మాటలు ఏం చేసిన కోడల్ని కత్తిపోటు వంటి మాటలతో పొడిసి చంపేసింది. ఇకెందుకు ఈ బ్రతుకు అనుకుంది ఆమె, పిచ్చి మొక్కుంది. ఏదైనా బ్రతికి సాధించాలా, చనిపోయేం చేస్తుంది. అలాంటి కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళ కత్తితో పొడవన అవసరంలే, ఆ మాటలకి వాళ్ళందరూ వాళ్ళే చేస్తారు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రజలు. ప్రియమైన బిడ్డలారా, ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు ప్రేమిస్తారు అలాంటి వాళ్ళని? ఎవరు అలాంటి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు? ఒకే ఒక్క వ్యక్తి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడి రాత్రికాల సమయంలో ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎక్కడ పంపిస్తున్నాడంట? హెబ్రోనుకి వెళ్ళాడంట. చూడండి, ఆ మాట చదవండి, 14వ వచనం. అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరు క్షేమం మందక్షేమం తెలుసుకుని నాకు వర్తమానం తెమని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను అని రాయబడుతూ వచ్చింది. కనుక హెబ్రోన్ అనే పదానికి అర్థం ఏంటి? సహవాసము. చెప్పండి, హెబ్రోన్ అనే పదానికి అర్థం ఏంటి? సహవాసము. ఏ సహవాసం ఉంది అక్కడ ఆయనకి? తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట దేవుడు. అలాంటి శ్రేష్టమైన సహవాసాన్ని వదులుకున్నాడు. దేవదూతల పరిచర్యను వదులుకుంటా వచ్చాడు, సింహాసనాన్ని వదిలిపెట్టుకుంటా వచ్చాడు, మహిమను వదిలిపెట్టుకుంటా వచ్చాడు, సుఖాన్ని వదిలిపెట్టుకుంటా వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నామండి. కనుక అక్కడ ఏముంది? తండ్రి కుడిపార్శ్వమున ప్రేమ ఉంది, అన్యోన్యత, ఆప్యాయత వచ్చింది. అది సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఆయన భూలోకంలోనికి వచ్చాడు. చాలా మంది ఈ లోకానికి వచ్చారు. 3,000,000 దేవతలు ఒక్కటైనారు అంటాడు ఘంటసాల. 3,000,000 దేవతలు ఒక్కటైనారు, సక్కన్ని పాపని ఇక్కడ ఉంచారని పాడాడు. వాడు యేసుప్రభు పాడమంటే పాడలేవాడు, పాడకుండా చచ్చాడు వాడు ఘంటసాల. నేనంటే సక్కని పాపను కాదు ఇక్కడ ఉంచింది వాడు. 3,000,000 దేవతలు ఒక్కడే. ఇప్పుడు ఏదో 50 ఏళ్ల క్రితం పాడిన పాట అది ఘంటసాల. చక్కని పాపాన్ని ఇక్కడ పెడతా వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చింది పాపమును పరిహరించేదాని కొరకాయ. పాప పరిహారకుడుగా అంత దూరము నుండి, పరలోకములో నుండి ఆయన భూలోకంలోనికి ఆయన రావడానికి కొరకాయ ఆయన ఇష్టపడుతూ వచ్చాడు అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఆ సింహాసనాన్ని ప్రభు ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? నీకు ఆయన సింహాసనం ఇచ్చేదాని కొరకాయ ఆయన సింహాసనాన్ని ప్రభు వదులుకున్నాడు. నిన్ను మింట చేర్చేదాని కొరకై ఆయన మింట నుండి మంటిలోనికి వచ్చేసాడు. పాపిష్టి లోకములో, పాపిష్టి జనుల మధ్యలో ఆయన ప్రభు నివాసం చేసేదాని కొరకు ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియా తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంత ప్రయాసపడి ఈ లోకానికి వచ్చి నీ కొరకై అంత క్షేమము కలగాలని,
నిన్ను ఆశీర్వదించాలని, ఆ ప్రభుని దీవించాలని ప్రభు పని కట్టుకొని వస్తే ఈ రాత్రి ఆ ప్రభు విషయంలో నీ అభిప్రాయం ఏంటి? ఈ మాటలు వింటున్నావా? ఆ ప్రేమను తృణీకరిస్తున్నావా? ఆయన ప్రేమ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తా వచ్చావా? తల్లిని మించిన ప్రేమది, తండ్రిని మించిన ప్రేమ, బంధువులు మించినంటే ప్రేమది. ప్రేమ మరణమంతా బలమైనదని వాక్యం చెప్తా ఉన్నది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో నీ కొరకు ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో ఆయన వేలాడబడుతూ వచ్చాడు. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోతూ వచ్చాడు. ఒకసారి ప్రభు వైపు చూడు. ఒకసారి గాయపడినటువంటి చేతులతోటి రక్తసిక్తమైన దేహముతో పశ్చిమ రానుకి ప్రభువారు వేలాడబడుతూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నామండి. ఎందుకు వచ్చాడంటే చెప్పండి, నీకు క్షేమమునివ్వాలని. చెప్పండి, ఏమి ఇవ్వాలని? కనుక పాపము నుండి నీ విడుదల చేయాలని, నీకు శాంతిని సమాధానం ఇవ్వాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఆ ప్రభు ఆయన ఈ లోకానికి రావలసి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాం. కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? వెతుకుతున్నాడంట. చూడండి, ఆ మాట చూడండి. 15వ వచనం నాతో చెప్పండి. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూచి, నీవేమి వెతుకుచున్నావని అతను అడిగెను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. కనుక ప్రేమ కలిగింది వచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను వెతుకుతానికి వచ్చాడు. అందుకని లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటుంది, నశించిన ఆత్మను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు వచ్చాడు. ఆయన నీ ఆత్మ నశించబోతా వచ్చింది. గురి గమ్యం లేకుండా ఈ లోకములో దోతాననగా నూతులు, దోతాననగా ఎండిపోయిన ఎముకల లోయది. అలాంటి పరిస్థితుల్లో మానవుడు తిరుగులాడుతూ ఉంటున్నాడు. అలాంటి దోతానులు కనుక ఏసేపు అన్నలను కనుగొన్నట్టుగా పాప లోకంలోనికి ప్రభు వచ్చాడు. ఈ రాత్రి నీ వెతుకుతున్నాడు. నీ కొరకు ఆయన వెతుక్కుంటూ 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 నీ వీధి ముందుకు వచ్చాడు, నీ ఇంటి ముందుకు వచ్చాడు. ఈ రాత్రి ఎంతకాలం ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోకుండా ఆయనకి నువ్వు దూరంగా ఉంటావు? నీ హృదయం ప్రభుకి ఇవ్వకుండా ఎందుకు నువ్వు కాలవ్యాపన చేసుకుంటూ వస్తుంటున్నావు? ఒకవేళ నీకు డబ్బులో క్షేమం ఉందనుకుంటున్నావా? అందములో క్షేమం ఉందనుకుంటున్నావా? ఉద్యోగంలో క్షేమం ఉందనుకుంటున్నావా? ఈ లోకములో నీకు క్షేమం లేదు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా, నీ పాపములు క్షమించబడడం ద్వారా, ఆయన రక్తం చేత కడగబడడం ద్వారా మాత్రమే నువ్వు క్షేమం కలిగినటువంటి వ్యక్తి అనేది గుర్తుంచుకో. ఈ రాత్రి ప్రియా సహోదరి సహోదరుడా, ఒకసారి ప్రభు వైపు చూడు. ఎంత కఠినుడను, దుర్మార్గుడను, బాల్యంలోనే తల్లిదండ్రులు దైవికమైన విధానంలో ప్రభు నన్ను పెంచుతూ వచ్చాడు. కానీ నా యవన కాలం వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను తిరుగుతూ వచ్చాను. ప్రియులారా, చూసిన సినిమా 18 సార్లు చూస్తూ వచ్చాను. ఎంత భయంకరమైన పాపములో నేను మిళితమైపోతూ వచ్చాను. అపవాది నన్ను ఆవరించుకుంటా వచ్చాడు. నేనేం చేస్తున్నాను, ఎక్కడ పోతున్నాను, ఏం తింటున్నా, ఏం త్రాగుతున్నాను నాకు తెలియకుండా నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటా వచ్చాను. ఒకనొక సమయం వచ్చేసింది. ప్రియులారా, దేవుడు నన్ను పట్టుకుంటా వచ్చాడు. దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడు. నేను లోబడుతూ వచ్చాను. ప్రియులారా, ఎంతకాలం ఇంకా నువ్వు ప్రభువుని శిల వేసుకుంటా వస్తావు? ఎంతకాలం ఆ ప్రేమను గ్రహించకుండా ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, యవనస్తుడా, చెల్లి, తమ్ముడు, బాల్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించు. బాల్యంలోనే ఆ ప్రభు నిన్ను రక్షించడానికి వస్తే అన్నలు ఏం చేశారు? నూతులో పడేశారు, గాయపరుస్తూ వచ్చారు. రక్తము ఆ బావిలో పడ్డప్పుడు ఆయన అంగీ నిండా రక్తము కాల్చబడుతూ వచ్చింది. ఆ బావిలో నీళ్లు లేని గోతులో వేసినప్పుడు యేసేపు పలు శ్రమలు అనుభవించుకుంటా వచ్చాడు. ఇది నాన్న మానవుని రక్షించడానికి వస్తే లోకం ఆయనకి ఇచ్చి విధించిన శిక్ష ఏంటంటే సిలువ. చాలా మంది మెడలో సిలువ వేసుకుంటారు. చాలా మంది మెడలో సిలువ వేసుకుంటారు. నోట్లో సుట్ట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మెడలో సిలువ వేసుకుంటారు, పేకాటాడుతుంటారు, మెడలో సిలువ వేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన మానవుడు చేస్తూ ఉంటున్నాడు. ఆ సిలువకు విలువ లేకుండా చేస్తూ ఉంటున్నావు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో సిలువ పడుతూ వచ్చిందా? నీ హృదయంలో నీకు యేసుప్రభువు వారు ఆహ్వానిస్తూ వచ్చేవా?
నీ పాపాలు క్షమించబడ్డ నిశ్చయత నీకు కలుగుతా వచ్చిందా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. మంచి మంచి వాళ్ళు అందరూ పోయారు, నువ్వు పోలా. ఎంతమంది పోయారు? నీకంటే చిన్నోళ్ళు చచ్చిపోయారు, నీకంటే యవనస్తులు చనిపోయారు, పెద్దోళ్ళు చనిపోయారు. నువ్వేదో పెద్ద రుస్తుమని భూమి మీద లేవు. నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావని దేవుడిని ఆయుష్కాలని పొడిగించుకుంటా వస్తున్నాడు, తెలుసా నీకు? ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నిన్ను బ్రతికించబోతే వాక్యం వినే వ్యక్తి కాదేమో. ఒకవేళ ఈ రాత్రి నీకు ఆఖరి దినమేమో, ఇది తెలియదు. మరణం ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. మరణం ప్రతి మానవుణ్ణి పట్టును పెట్టుకుంటుంది. మరణము చిన్నవారు పెద్దవారు అని లేదు. మరణానికి జాలి లేదు, కనికరం లేదు, పక్షపాతం లేదు మరణానికి. డెత్ ఈస్ ద హోల్సేల్ బిజినెస్. ఆటోలోకి మరణం పోతుంది, విమానాల్లోకి మరణం పోతుంది, రాకెట్లోకి మరణం, ట్రైన్లోకి మరణం, బస్సులోకి మరణం, లారీలోకి మరణం. మరణం నీకు చెప్పి రాదు. 18 సంవత్సరాల క్రితం సత్తనపల్లి దగ్గర నూతనంగా వివాహం అయింది. సత్తనపల్లి గేటు పడింది. భార్యాభర్తలు ఇద్దరు యవనస్తులు. పెళ్ళయ్యేప్పటికి 4 రోజులు అవుతుంది. అత్తగారు మంచి స్కూటర్ కొనిచ్చారు, గేటు పడింది. భార్యాభర్తలు యవనస్తులు కనుక అప్పుడే పెళ్ళయింది కనుక పిచ్చి పాటి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. స్కూటర్ దగ్గర నిలబడుతూ వచ్చారు. స్కూటర్ దగ్గరే ఉన్నారు వాళ్ళు. అక్కడ గేటు పడింది. ఆ ట్రైన్ ఇంకా రాలేదు. ఆకాశంలో నుండి ఒక గద్ద పామును తీసుకొని పోతా ఉంది. ఆ పాము ఆ గద్ద యొక్క కాళ్ళ నుండి తప్పించుకొని కింద పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మెట్టుకు ఏదేమైనప్పటికీ ఆ గద్ద యొక్క కాళ్ళ నుండి పాము తప్పించుకుంది, కింద పడిపోయింది. ఎక్కడ పడిందో తెలుసా? ఖచ్చితంగా స్కూటర్ మీద పడింది. ఖచ్చితంగా స్కూటర్ మీద పడింది. ఆ గద్ద మీద ఉన్న కక్ష అంతా వీళ్ళిద్దరి మీద తీర్చుకుంది. ఆ పాము అక్కడికక్కడికి ఇద్దరిని కాటేస్తా వచ్చింది. మీరు నమ్మండి ప్రియులారా, అక్కడికక్కడే కొత్త నవదంపతులు పెళ్ళై 4 రోజులు అయింది. సత్తనపల్లి గేటు దగ్గర ఒక్క 15-20 నిమిషాల్లోనే ఇద్దరు చనిపోయి నురుగెక్కి చనిపోతూ వచ్చారు. మరణం ముందు రాలా, మరణం వెనక రాలా, మరణం కింద నుంచి రాలా, పక్క నుంచి రాలా, మరణం పైనుండి వచ్చింది. ఊహిస్తారా? వాళ్ళు ఊహించారా? ఎన్నో కలలు కంటూ వస్తున్నారు. లైఫ్ ఏంటి మాట్లాడుకుంటున్నారు. కనీసం ఈ మరణం చెప్పొచ్చు కదా, పెళ్ళయింది 4 రోజులే కదా, ఆ తర్వాత రావచ్చులే. మరణమా? ఆగు అంటే ఆగిందా మరణం? చెప్పి రాదు మరణం. గుర్తుపెట్టుకో, ఇవాళ ఇంట్లో ఉన్నావు, రేపు మట్టిలోకి పోతావు. మీసాలు దివే ప్రతి మగోడు కూడా మరణం ఎదుట ప్రతి మానవుడు ఓడిపోక తప్పదు. ధనవంతుడైనా కోటీశ్వరుడైనా ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ కూడాను మరణం ఎదుట ప్రతి మానవుడు ఓడిపోక తప్పదు. ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ యువర్ లైఫ్? మరణం తర్వాత నీ జీవితం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ వచ్చావా? తమ్ముడు, చెల్లి, ఏదో పొద్దు పొడుస్తుంది, పొద్దు గుగుతుంది, తింటున్నాం త్రాగుతున్నాం అనుకుని దినాలు గడిపించుకొని పోతున్నావేమో. ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా సరి చేసుకోకపోతే, యేసుప్రభు వారికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే, ఇప్పటికే బాల్యకాలం అయిపోయింది, యవన కాలం అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది, ఇప్పుడు వృద్ధాప్రాయంలోనికి వచ్చేసి ఆ ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. అయినా నీకు చింత తెచ్చినా పులుపు చావలే, ఇంకాను మారు మనసు పొందలే. ఎంతకాలం అట్లా నువ్వు వాయిదాలు చేసుకొని పోతావు. ఇక్కడ కళ్ళు మూస్తే భయంకర పాతాళములో కళ్ళు తెరవాలి నీవు. అయితే ఈ యేసేపు అన్నల క్షేమం కొరకు వెళితే ఆయన పొందిన ఫలితం ఏంటంటే గోతిలో పడేయబడ్డాడు, చెరసాల్లోనికి వెళుతూ వచ్చాడు, పలు శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి ప్రభు వైపు చూడు. ఆ ప్రభు నిన్ను రక్షించడానికి వస్తే, నీ క్షేమం తెలుసుకోవడానికి వస్తే, ఆ ప్రభు యొక్క చేతులలో ఆయన రక్తసిక్తమైన దేహము పశ్చిమ రానుకి ప్రభు వేలాడబడుతూ వచ్చాడు. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోతూ వచ్చాడు. తలలో నుండి రక్తమంతా కారిపోతా ఉంది, ముండ్ల కిరీటం మొత్తుతుంటే. అరచేతుల్లో మేకు గుచ్చుకుంటేనే, ములు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేవే. ప్రియులారా, ఆ భయంకరమైన శీలలు కొడుతున్నారు. ఆ 39 కొరడాలు దెబ్బతో కొడుతూ వచ్చినప్పుడు ఆ చర్మం అంతా చీల్చుకొని వస్తూ ఉంది, మాంసం అంతా కండలుగా రాలిపోతూ వచ్చింది. ఎవరి కోసం ఇది? ఎప్పుడైనా ఊహించావా? ఆయన ఏ పాపం చేశాడు?
స్వస్థపరిచినందుకు ఆయన చేతుల్లో మేకులు, రోగులను బాగు చేసినందుకు ఆయన చేతుల్లో మేకులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎత్తుకుని ఆశీర్వదించి 5,000 మందికి పెంచి పెట్టినందుకు ఆయన చేతుల్లో మేకులు. ప్రియా సోదరి సోదరుడా, శిక్ష నీది, పాపము నీది, దాని ఫలితం నీది, ఆ శిలువ మరణం నీది. అయితే ఏ పాపం ఎరుగిన ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకై చేయవలసిందంతా చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆ ప్రభు వైపు చూడు, ఒకసారి సెలవు వైపు చూడు. నీ గుండె కరిగిపోవటం లేదా? నీ హృదయంలో ఇంకా ప్రభువుని చేర్చుకోవా? నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోవా? ఎంతకాలం ఇంకా కఠిన హృదయంతో, బండ హృదయంతోటి నువ్వు జీవించకుండా వెళ్ళిపోతా వస్తావు. కనుక ఈ రాత్రి నా ప్రభు నీకు క్షేమమునిచ్చేవాడు. యేసంత మంచి దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. దొరకడు దొరకడు దొరకడు. అది మేము చూసిన వాళ్ళం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు మా హృదయంలోనికి రావటం ద్వారా మా నాయన జీవితం మార్చబడింది, మా పెదనాన్న జీవితం మార్చబడింది. భయంకరమైన త్రాగుబోతులు, భయంకరమైన విగ్రహారాధికులం, తరతరాల నుంచి ఒక హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వారం. సారి తిప్పాలంటే, కుండలు తయారు చేయాలంటే ఖచ్చితంగా దేవరకు పెట్టుకొని, దండం పెట్టుకొని పని ఆరంభించవలసినటువంటి ఆ స్థితి. యేసు ప్రభు వారు బ్రతుకులు మార్చాడు, జీవితాలను మార్చే దేవుడు. యేసు ప్రభు వారిని నమ్మటం ద్వారా కుటుంబంలో సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చేసింది. ప్రియా తమ్ముడు, చెల్లి, ఇక్కడి నుంచి నువ్వు ఖాళీగా వెళ్ళొద్దు. యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. 2వ తలం మనం చూసుకుంటున్నాం. రండి అక్క మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటా వచ్చాం. చదవండి ఆ భాగాన్ని. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటున్నాం. 25వ అధ్యాయము. దయచేసి అందరం చదువుకుందాం. 6వ వచనం. మొదటి సమూయేలు 25:6. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి, అంటే సేవకుడు చెప్పాడే కానీ, దావీదు అన్నాడే కానీ ఆ భాగ్యవంతుడైన నాబాలుకు క్షేమం రాలేదు ప్రియులారా. ఎందుకంటే తన పాపాన్ని విడిచిపెట్టలేదు. సరే, ఇక్కడ కొంచెం మనం ఆగుదాం. నీకును నీ ఇంటికి ఏమి కలగాలంటే చెప్పండి, క్షేమం. ఈ దినాల్లో ఇంట్లో ఏమి లేదంటే క్షేమం లేదు. ఇంటికి వెళ్ళాలంటే, భర్త ఇంటికి వెళ్ళాలంటే భార్య రుసలాడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ భర్తతో భార్య మాట్లాడంటే వణుకుతా వచ్చిద్ది. ఎందుకు? ఏమిటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తా వచ్చావా? ఎందుకు నీ పిల్లలకి క్షేమం లేదు? ఎందుకు నీకు క్షేమం ఉండలేదు? ఈ కొంపలో ఉండటం కంటే సావటం మేలు. ఎన్నిసార్లు నీ జీవితంలో ఇలాంటి మాటలు నీ నోట్లో నుంచి వచ్చినాయి? ప్రియమైన బిడ్డలారా, అపవాదిని ఇంట్లో ఉన్నాడు, సాతానుడిని ఇంట్లో కనుక స్థావరాన్ని ఏర్పరుచుకున్నాడు. అపవాదికి నువ్వు సోటిచ్చావు కనుక వాడు నీ ఇంట్లోని ప్రవేశించి నీ కుటుంబాన్ని అంతా గందరగోళం చేస్తున్నాడు, నీ జీవితాన్ని అంతా పాడు చేస్తూ వచ్చాడు. ఇంతకాలం ప్రభువుకు వేరుగా ఉండి నువ్వేం సంపాదించావు చెప్పు? ఇంతకాలం ప్రభువుకు వేరుగా ఉండి నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావే, నీకుండ విలువను పోగొట్టుకుంటా వచ్చావే, నీకుండ స్థితి స్థాయిని పోగొట్టుకుంటా వచ్చావే, పాపం నీకు అవమానాన్ని తీసుకొని వస్తా వచ్చిందే. ఈ దినాన ఎన్ని కుటుంబాలు భార్యలు భర్తలను వదిలేసి వెళ్ళిపోయారు, పుట్టెళ్ళకి వెళ్ళిపోతా వచ్చారు. ఎందుకు? నీ కుటుంబం ఏంటి? నీ పిల్లలు ఒక దారి, నువ్వు ఒక దారి, నీ భార్య ఒక దారి, నీ తల్లిదండ్రులు ఒక దారి. ఏం పట్టింది నీకు ఈ రాత్రి అంటే? దెయ్యం బట్టి కూర్చుంది నీ ఇంట్లో, నీ కొంపలో. ఎందుకు? క్షేమం లేకుండా పోతూ వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, క్షేమం ఇవ్వటానికి యేసుప్రభు వారు వస్తే ఆ యేసుప్రభు వారు క్షేమం నుంచి యేసుప్రభు వారిని నమ్ముకోకుండా, ఆ ప్రభు దగ్గరకు రాకుండా కసాయోడి మాట వింటున్నావు. వాడు నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు కాడు, వాడు చెదరగొట్టేవాడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు నరహంతకుడు. అటువంటి వాడి మాటలు నీకు రుచిగా ఉంటున్నాయి. ఇప్పటికే జీవితం అంతా పాడైపోతా వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, యాకోబునకు 12 మంది కుమారులు ఉన్నారు. చెప్పండి, ఎవరు? యాకోబునకు 12 మంది కుమారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అతనికి క్షేమం లేదు. ఎందుకో తెలుసా? వెనక మరల లాబాను మామ తరుముకుంటా వస్తున్నాడు యాకోబుని చంపడానికి. ముందు చూస్తేనేమో అన్న పేరేంటి చెప్పండమ్మా? అన్న పేరేంటి? యాకోబు అన్న పేరేంటి? ఏశావు. 400 మంది రౌడీలను తీసుకొని వస్తున్నాడు చంపడానికి. ఎందుకు? మోసం చేశాడు కదా ఇంటికాడ ఉండప్పుడే. చిక్కుడుగాయల కూరలో మోసం చేశాడు. రెండవదిగా జ్యేష్ఠత్వాన్ని దొంగిలించేశాడు మోసం చేసి. అందుకని 20 సంవత్సరాలు తాసుబాము పాకబట్టినట్టు పట్టాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఏశావు.
వాడిని ఎట్టయినా చంపాలి, వాడిని చంపాలా. ఒక రోజున ఆ నోట ఈ నోట పడింది, యాకోబు వస్తున్నాడు అన్న సంగతి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏసావు 400 మంది రౌడీలను కుదుర్చుకొని, అరే మా వాడు వస్తున్నాడు రా, మా తమ్ముడు వస్తున్నాడు రా, వాడిని చంపాలి మీరు. 400 మంది రౌడీలను పెట్టుకున్నాడంట చంపడానికి, గోండాలని. అంటే దాని అర్థమైంది, తూర్పున ఒక 100 మంది, పడమటి దిక్కున 100 మంది, ఉత్తరాన 100 మంది, దక్షిణాన 100 మంది తప్పించుకొని పారిపోతాడు. అంటే అంత జిత్తులు మారోడు ఎవరైనా, యాకోబు. అందుకని ఎవరే పానీయొద్దురా అన్నాడు, చంపేసేయండి, అసలు ముక్క కూడా మిగలటానికి ఇల్లేదన్నాడు. కుదిరించుకున్నాడు డబ్బులకి. ప్రిలారా, బెన్యామీను ఎవరు? చీల్చు తోడేలంట. బెన్యామీన్ అంటే ఎవరు చెప్పండి? చీల్చు తోడేలు. అంతేకాదు షిమియోను, లేవీలు ఉన్నారు. ఎవరికి? యాకోబు కుమారులు. బెన్యామీను యాకోబు కొడుకే, తర్వాత షిమియోను యాకోబు కొడుకే, ఆ తర్వాత లేవి కూడా యాకోబు యొక్క కుమారుడే. ఎవరాళ్ళు? షెకేము మీద పడ్డారు. ఒక్క దీనా చెల్లి కోసం షెకేము మీద పడి ఊరు మగోళ్ళు మొత్తాన్ని చంపేశారు ఇద్దరు కలిసి. ఎవరాళ్ళు? యాకోబు కుమారులు షిమియోను, లేవి. అయినప్పటికీ అతనికి క్షేమం లేదంటాడు. వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. రాత్రి అంతా పెనుగులాడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నువ్వు నన్ను దీవించు. రే నిన్ను ఆశీర్వదించాగా. ఇద్దరు భార్యలు పోయేటప్పుడు ఒక్కడే పోయాడు. ఎక్కడికి? పద్దరాముకి. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, దీనా ఉంటే వచ్చింది, దాసులున్నారు, దాసీలున్నారు, గొర్రెలున్నాయి, మందలున్నాయి, మేకలున్నాయి, విస్తారమైన ఆస్తితోటి వస్తున్నాడంట యాకోబు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ ఆశీర్వాదం నీకు చాలదా? ఈ ఆశీర్వాదం నీకు చాలదా? వద్దు, నాకు అది కాదు ఆశీర్వాదం ఈ లోకంలో. ప్రభా ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించు. అరే నీకేం తక్కువ? నీ కొడుకులు మామూలు వాళ్ళ? ఊరు మీద పడ్డారు, 400 మంది చంపలేరా అన్నాడు దేవుడు. ఊరు మీద పడి చంపేశారు షెకెం పట్టణంలో మగోళ్ళందరినీ. అర్థమవుతుందా? కనుక 400 మంది చంపలేరా అంటే బెన్యామీను మామూలుడా? చీల్చు తోడేళ్ళంటాడు. ఎంతమంది ఉండగా ఏంటంటే, వద్దు ప్రభువా ఈ ఆశీర్వాదం కాదు నాకు, నిజంగాను ఆశీర్వదించంటే. ఆ రాత్రి అంతా పోరాడాడంట దేవునితోటి. అప్పుడు అన్నాడు, నీ పేరు ఏంటంటే, నా పేరు యాకోబే అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు పేరు తెలియదా? తెలుసు, అయినా మన చేత ఒప్పించాల దేవుడు. నా పేరు యాకోబే అన్నాడు. నిజమే చెప్పావు, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటి? ఇశ్రాయేలు. మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు చూడండి, అన్న రాని వచ్చేసాడు ఇప్పుడు చంపడానికి. రాత్రి అంతా పెనుకులాడాడుగా, రాత్రి అంతా ప్రభు దగ్గర పోరాడుతూ వచ్చాడు కదా. ఇప్పుడు ఒక్కసారిగా అన్న ఏసావు అంత దూరాన్ని ఉన్నాడు, యాకోబు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు 400 మంది 4 దిక్కుల రౌండ్ కాసేసారు. ఇప్పుడు యాకోబు ఎటు పారిపోకుండా. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఒక్కసారిగా ఏసావు ముఖం యాకోబు చూస్తున్నాడు, యాకోబు ముఖం ఏసావు చూస్తున్నాడు. అమాంతంగా ఏసావు పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబు మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. వీళ్ళకి పిచ్చెక్కుతుంది. ఎవరికి? 400 మందికి పిచ్చెక్కుతుంది. ఇదేంట్రా చంపటానికి తీసుకొచ్చి, అరే ఏసావే యాకోబు మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు ఏంట్రా అంటే, నా దేవుడు ఎలాంటాడో తెలుసా? ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు శత్రువులను దేవుడు మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన అంటావు, నాకు వాళ్ళ శత్రువులు వీళ్ళ దేవుడి శత్రువులు కాదు. నువ్వు దేవునికి మిత్రుడు అయినప్పుడు, నువ్వు దేవుని చేతులని సమస్య పెట్టినప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. చేస్తానన్న కీడు కూడా వాళ్ళు ఎవరు చేయలేరు. నీ మీద ఏ గొడవ రాలేదు, గుర్తుపెట్టుకో. నువ్వెవరన్నా భయపడుతున్నావు ఈ రాత్రి, మరణ భయంతో ఉన్నావేమో, అవసరం లేదు. శత్రువుని ఏం చేశాడు? ఇప్పుడు వెంటనే మిత్రుడిగా మార్చేశారు. ఒకరి భుజం మీద ఒకరు పట్టుకొని ఏడుస్తున్నారంట. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి నా ప్రభు, ఇది నా మానవుడికి ఇలాంటి ఆశీర్వాదాలు కాదు, సమాధానకరమైన ఆశీర్వాదాలు కాదు. పట్టుకుందల్లా బంగారం కావాలి వాళ్ళకి. చెప్పండి, ఏం కావాలంట? మాట్లాడరండి అమ్మా. పట్టుకుందల్లా బంగారం అయిపోవాలా, కలిసి రావాలా. ఏం రావాలంట వాళ్ళకి? కలిసి రావాలంట. ఎందులో పెట్టినా ఏం రావాలంట? ఒకడు ఇట్లా తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తా ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఒరే ఏందిరా ఇన్ని రోజుల నుంచి దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడంట. ఏం కావాలరా నాయన నీ కోరుకోరా అంటే వాడు అన్నాడంట, అయ్యా నాకు ఏం అవసరం లేదు, నేను పట్టుకుందల్లా ఈ చెప్పండి అమ్మా, నేను పట్టుకుందా ఈ బంగారం తింటదా? తినలేడు మానవుడు. తాగుతాడా? తాగలేడు మానవుడు.
బంగారం కావాలా. సరే పోరా ఇచ్చారా అన్నాడంట. ఇక చాలు ఈ రోజుతోటి నా సమస్యలు తీరిపోయినాయని ఆనందంతో సంతోషంతో ఇంటికి వస్తుంటే భార్య ఏడుస్తుంది. అయ్యా 2 రోజులు 3 రోజులు అయిపోయా, కనబడలేదు, ఎక్కడ పోయావు నాయన అంటే, తర్వాత చెప్తాను కానీ నువ్వు నాకు ముందు మంచినీళ్ళు ఇవే, నీకు దండం పెడతా. 3 రోజుల నుంచి మంచినీళ్ళు తాగలేదే, ఈ దెబ్బతోటి మన పంట పండిపోయింది కానీ నువ్వు తొందరగా మంచినీళ్ళు నాకు తాగాలంటే, పాపం భార్య లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చింది మంచినీళ్ళు తాగాని. ఆ మంచినీళ్ళు పట్టుకోవడంతో మంచినీళ్ళు బంగారం అయిపోయినాయి. వాడు కోరుకున్నాడు కదా, దేవుని దగ్గర అడిగాడు కదా, మంచినీళ్ళు బంగారం అయిపోయినాయి. రైట్, ఆకలి అవుతుంది, తొందరగా అన్నం పెట్టవే అంటే ఆ భార్య అన్నం తీసుకొని వచ్చి ప్లేట్లో పెట్టి అన్నం పెడతంటే అన్నం కలుపుకునేసరికి అన్నం ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఇదేమి కారణమైన భార్యను పట్టుకుంటే భార్య ఏమైపోయింది? బంగారం అయిపోయింది. పట్టుకుందల్లా ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది. ఇప్పుడు వాడి బ్రతకడు, కొద్ది క్షణాల్లో వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు తినకుండా తాకుండా ఉండగలుగుతారా? వరమైతే ఇచ్చేసాడు దేవుడు. పట్టుకుందల్లా బంగారంగా అంటే పోరా అనే. ఇప్పుడు తినకుండా తాగుదామంటేనేమో నీళ్లు బంగారం, తిందామంటే అన్నం బంగారం. ఇదేంటంటే భార్య బంగారం అయిపోయి, ఏంట్రా ఈ పరిస్థితి, ఈ కర్మ పాపం ఏంట్రా అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఒరే భక్త, ఏంట్రా వచ్చావు, ఇచ్చిన వరం నీకు చాలరేదేరా అంటే, వద్దు నాయన, నీ వరం నువ్వు తీసుకొని నీకు దండం పెడతా. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు చాలు నాయన, నాకు నీ వరం నువ్వు తీసుకోరా తీసుకో స్వామి అన్నాడు. ఇప్పుడు మానవుడికి కూడా ఏం కావాలంటే చెప్పండి? కలిసి రావాలా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం రావాలంటే చెప్పండి? కలిసి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే కలిసి రావాలి వాళ్ళకి. ఈ దినాలు ఎంతోమంది జన సమూహాలు వెళ్ళిపోయారు, తండాలుగా వెళ్ళిపోతూ ఉంటున్నారు, దండులుగా వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి మీరు చూస్తే మాచర్ నుంచి ట్రైన్ బయలుదేరింది కాకానికి, విజయవాడ ట్రైన్. సోమవారం రైలు ఖాళీగా ఉండదు. కాలు తీసి కాలు పెడతానికి కూడా ఖాళీ, మాచర్లోనే ఫిల్ అయిపోద్ది. ఇక సోమవారం అనుకుంటే ఎవడు ట్రైన్ ఎక్కడ, రెంటచింతల కాడి నుంచి గుంటూరు పోయినాక ఎవడు ఎక్కడ నాకు తెలిసి. ఎందుకంటే అక్కడే ఏలాలు పడతారు. ఏమిట్రా వీళ్ళు ఎందుకు పోతున్నారా అంటే, చెప్పండి, స్వస్థతలు. చెప్పండి ఏంటవి? స్వస్థతలు. రెంటాల్లో ఒక ఆమె సువార్ చేస్తున్నాం. ఒక ఆదివారం మేము రెంటాల్లో సువార్ చేస్తూ ఉంటే, మా పక్కన ఊరది ఒక 3 కిలోమీటర్లో, అక్కడ సువార్ చేస్తూ ఉంటే నేను ఆదివారం సాయంకాలం కరపత్రికలు ఇస్తూ ఉన్నారు, నేను కూడా సువార్త కరపత్రికలు ఇస్తూ ఉంటే, యేసు ప్రభు నమ్ముకోమ్మా అన్నాను. నమ్ముకున్నాను స్వామి అన్నది. నమ్ముకున్నామ్మా, మరి మందిరానికి వెళ్తాను. ఎందుకు స్వామి? కాకాని తోటకు పోయేస్తాను ఎప్పుడన్నా అన్నది. కాకాని తోట కదమ్మా, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి, పాపాలు క్షమించబడి నిశ్చయిత ఉండాలి, రా మందిరానికి రా అని అంటే, నేను అన్నాను, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అన్నాను. ఏం లేదు, మా గేదె పాలు ఇట్లేదు స్వామి, 1/2 లీటర్ వేస్తుంది, ఆ స్వామికి నేను తోటకాడికి వస్తానని అనుకున్న తర్వాత నాకేమొచ్చింది, 2 లీటర్ల పాలు ఎత్తుందో స్వామి, ఆ స్వామి కూడా గొప్పడే అన్నది. నేను అన్నాను, మొత్తం ఎండిపోతే ఏం చేస్తామన్నా. ఇంకెందుకు నాకు ఆ స్వామి అంటుంది. అంటే ఇప్పుడు ఆమె దేనికి నమ్ముకుంది? కలిసి రావాలి ఆమెకి అన్నీ కలిసి రావాలా. ఈ దినాలు అన్నీ కలిసి వస్తే దేవుడు బాగా చల్లగా చూస్తున్నాడు అని అర్థం అనమాట. కలిసి వచ్చిద్ది, ఉద్యోగం వస్తుంది, అందరూ మగపిల్లలే పుడతారు, రైట్, అన్నీ బాగుండి కలిసి వస్తుంది. ఇప్పుడు సంపాదిస్తావు. ఈ సంపాదించిన తర్వాత వాక్యం చెప్తుంది, ఏమైనా తీసుకుపోతావా? మానవుడు దిగంబరిగా వచ్చాడు, తిరిగి మరలా ఎట్లా పోవాలి? మా బాబాయ్ కూతురు చనిపోయింది నూజివీడులో, ఆమె భూస్థాపనకి వెళ్ళాను నేను. మా బాబాయ్ కుమార్ చనిపోతే ఆమె ఆపరేషన్ చేసేటప్పుడు లోపల ఏదో తేడా పడిపోయింది. ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉంది. ఇక డాక్టర్ ఊరు వెళ్ళిపోయింది. అరే ఏంటి ఇట్లా బ్లీడింగ్ అయిపోతూ ఉంది, ఏంటో తేడా పడిందని విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ అంతా తిరిగారు, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ దొరకటం లేదు, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ గుంటూరు వచ్చారు. ఆ దినాల్లోనే, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడంటే 2005వ సంవత్సరం, 2005 అంటే దరిదాపుగా ఇప్పటికి 18 సంవత్సరాలు దాటిపోయింది. ఆ దినాల్లో 4 లక్షల రూపాయలు బ్యాగులో వేసుకొని తిరిగాడు, పిచ్చోడు తిరిగాడు, అన్ని బ్లడ్ బ్యాంకులు తిరిగాడు, ఎక్కడా బ్లడ్ దొరకలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక మగబిడ్డ జన్మనిచ్చింది, చనిపోయిన తర్వాత నేను భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఇంకా పెట్టెలో పెట్టేశారు, తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళబోయేటప్పుడు చేతులు ఒలిశారు, వేళ పీకేశారు, కాళ్ళకి తీసేశారు, మెట్టి పిల్లలు తీసేశారు, పట్టీలు తీసేశారు, మెడలో నాంతాడు తీసేశారు, ఉంగరాలు తీసేశారు, సౌండ్ పార్టీ బాగా వాళ్ళు ఇంకా గాజులు తీసేశారు, అంతా అయిపోయింది. కానీ ఇది ఒకటి మిగిలింది. ఏంటది? దీని ఏమంటారు? ముక్కు పేసరేది అంటారు కదా, దాన్ని వదిలిపెట్టారు.
అయితే వదిలిపెట్టడంలా దాన్ని కూడా రాకపోతుంటే కత్తెరతోటి కట్ చేస్తున్నారు ముక్కు. అరే పోనిండ్రా బాబు, ఇంత పిల్లే పోయిందిరా స్వామి, ఆ ముక్కు పేసరి ఎంత ఖరీదు చేస్తుందా అంటే, అబ్బే అట్ట కాదు, ఆ తర్వాత సమాధి చేసి వచ్చిన తర్వాత అంత తాగుబోతులు ఉంటారు, మళ్ళీ అది తీసి తీసుకుంటారు, అందుకని చెప్పి ఈ బాధలు ఎందుకు వచ్చిందిలే ముందే తీసేసేయండి అంటున్నారు. నాకు దేవుడు మాట్లాడాడు, మానవుడు దిగంబరిగా వచ్చాడు, చెప్పండి ఎట్లా పోవాలంట? దిగంబరిగానే వెళ్ళిపోవాల్సిందే. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారి పాపములు వారి వెంట వెళుతున్నాయి అంటాడు తిమోతి పత్రికలో. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఏ పాపమును నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ దురలవాటిలో నుండి బయటకు రాలేకపోతున్నావో, ఆ పాపమే నిన్ను కాటేస్తుంది, గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు సంపాదించిందంతా మౌనంగా ఉండిపోవలసిందే. భార్య రాదు, భార్య అంటది చనిపోయిన తర్వాత ఏమంటది? ఎత్తండి అంటారు వీళ్ళు. ఎందుకు? చుట్టాలు పక్కాలు అందరూ వస్తారుగా, దూర ప్రాంతం వాళ్ళు, వెళ్ళిపోవాలి తొందరగా, ఎత్తండి రా అంటారు. ఇప్పుడు భార్య ఏమంటది? వద్దమ్మో, మాట్లాడరేనమ్మా, నా దేవుని దేశ బావద్దమ్మో. ఏడుస్తుందా ఏడవదా భార్య? ప్రేమించే భార్య మాట్లాడరిందండి. అందరి భార్యలు అట్లా ఉండరులే, కానీ కొంతమంది భార్యలు ఉంటారు కదా ప్రేమించేవాళ్ళు. సరేనమ్మా ఉంచుకో అమ్మో అని ఒక రోజు ఉంచారు, 2 రోజులు ఉంచారు, 3 రోజులు ఉంచారు. ఇప్పుడు 4వ రోజు ఏమంట? తేసపోండి నాయనో, మీకు దండం పెడతాను అంటది. ఎందుకు? మాట్లాడేంటి? ఆ వాసన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక. కనుక ప్రియమైన బిడ్డలారా, అంటే వల్లకాడి దాకా వస్తారు. ఎక్కడి దాకా వస్తారు? వల్లకాడి దాకా వస్తారు. ప్రేమ ఉంటే అందరూ వస్తారు, మట్టేస్తారు. మరణం మానవునికి ముగింపు కాదు. మళ్ళా చెప్తున్నాను ఈ రాత్రి, మరణం మానవునికి ముగింపు కాదు. అసలైన జీవితం మరణముతోటి ఆరంభించబడుతుంది. మా ప్రియమైనటువంటి రాచకొండ గ్రామస్తులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో నుంచి నువ్వేది తీసుకొని పోలేవు, ఏది నీ వెంట రాదు, గుర్తుపెట్టుకో. నీ మీద అభిమానం ఉన్నటువంటి వారు ఎక్కడి దాకా వస్తారు చెప్పండి? నీ కూతురైనా, నీ కుమారుడైనా, నీ మనవళ్ళైనా, నీ భార్య అయినా ఎక్కడి దాకా వస్తారు? ఆ సమాధి దాకా వస్తారు, మట్టేస్తారు. పొరపాటున నీ భర్త లేచి, ఓయే చిన్నిదానా యాడికి పోతావే, నాతో పాటు ఉండవే అన్నడే అనుకో. నువ్వు ఉంటావా అంటున్నా? ఉంటావా? వామ్ము దెయ్యమై మాట్లాడదు. నేనెక్కడ ఉండేది, సచ్చినోడి జావ ఎట్టన్న పో, నాకెందుకు, నేనెందుకు ఉంటానంటావా? ఉంటానయ్యా అంటవా? ఎవరు ఉంటానని అనరు. అంటే ఒంటరి ప్రయాణం. చెప్పండి, ఏ ప్రయాణం? ఒంటరి ప్రయాణం. కనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేసిన దానికి ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. ఒక దినాన్ని రాబోతుంది, ఆ ఫలితము నీ యొక్క పాపము నిన్ను పట్టుకుంటుంది, నీ పాపము నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు అశాశ్వతమైనటువంటివి. ముసలాయన చచ్చిపోయాడు, ఆయనకి దరిదాపు 80 ఏళ్ళు ఉంటాయి, ఈమెకి 70 ఏళ్ళు ఉంటాయి. ముసలాయన చనిపోయాడు. ముసలాయన చనిపోయిన తర్వాత ఇక అందరూ ఏడుస్తున్నారు, అయిపోయింది. ఇక బంధువులను పిలుచుకున్నారు, కొద్దిగా దగ్గర వాళ్ళని పిలుచుకున్నారు, పప్పుతో చేశారు. అంత చికెన్ మటన్లు ఏం పెట్టలేదు. అసలైన కార్యక్రమం ఒకటి ఉందిగా వీళ్ళకి. ఏంటది? దినవా బొనాలు ఉంటాయి కదా, ఈ దినాల బొనాలు చేస్తారు కదా కొంతమంది, అది ఉంటుంది కనుక ఏదో ఎల్లబుచ్చేశారు. అసలు సంగతి ఏంటంటే, తీసుకుపోయేటప్పుడు ఆ గేటుకు తగిలింది బాక్సు. ఆ పెట్టి ఎక్కడ తగిలింది? గేటుకు తగిలేసరికి మనోళ్ళు లేచి కూర్చుంటే బోరి ఏంది ఈ ముసలోడు ఏంటిరా నా స్వామి, ముసలోడు లేచి కూర్చున్నాడు ఏంటి, మరణం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే లేచాడు, కూర్చున్నాడు, బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు బ్రతికాడు. ఆ బ్రతికినప్పుడు ముసలమ్మని అడుగుతున్నాడంట, ఏమే నేను చచ్చిపోతే అందరం పిలవలేదు, నువ్వు చచ్చిపోయి నేను అడుగుతుంటే నేనేడ పిలిచానాయా, పిల్లలు ఎవరిని పిలిచారో ఎవరిని వచ్చారో నాకేం తెలియదు, నా బాధలు నేను అసలు అయినా నేను చచ్చిపోతే నువ్వు చికెన్ మటన్ చేయకుండా పప్పుచారుతో పెట్టించువే. ఓ నాయన, నిన్ను చచ్చిపోయి నేను ఆడ కూర్చుంటే నీ పప్పుచారు వండారో నేను తిన్నానా అంటే అసలు ఇదే గొడవైపోయి అసలు వారం రోజుల దాకా అసలు పంచాయతీ మీద పంచాయతీలు చేశాడు ముసలోడు. అయిపోయింది. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళా చనిపోయాడు. నిజంగానే చనిపోతే ఇప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా గేటుకు తగలకుండా పోండి అయ్యా అంటుంది. దేని తగలిబాకండి, నేను చెప్తాను. భార్య నిజమైన ప్రేమని అంటారు అది? చెప్పండి. పొరపాటు గేటు తెలితే మళ్ళీ లేచి నన్ను సాగొడతాను వచ్చి
కనుక ప్రియమైన బిడ్డలారా, అనేక సార్లు ఏంటంటే మనుషుల యొక్క ప్రేమను చూడండి, మనుషుల యొక్క ప్రేమలో స్వార్థం ఉంటుంది. నా ప్రభు అలాంటి వాడు కాదు. నా ప్రభు నీ క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు. దేవుని యొక్క వాక్యములో అసలు క్షేమం ఎక్కడ దొరుకుతుంది? ఈ రాత్రి 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను నాకు ఇచ్చిన సమయాన్ని. అసలు క్షేమం మానవుడికి ఎక్కడుంది? మొట్టమొదటిగా చూడండి, దేవుని యొక్క వాక్యములో సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. రండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం చూడండి. అక్కడ ఏలీ అంటున్నాడు హన్నాతోటి, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు క్షేమంగా వెళ్ళి రాపోమ్మా అంటాడు. 17వ వచనం. అంతటి ఏలీ, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనమే ఆయన దయచేయునుగా కానీ ఆమెతో. కనుక మొట్టమొదటిగా మానవునికి క్షేమం ఎక్కడుందంటే దేవుని మందిరమునికి వెళ్ళటం ద్వారా మానవునికి ఏముంది చెప్పండి? క్షేమం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా అనుభవంలో. ఆరంభ దినాలు మేము గుడారం వేసుకొని ఆ గుడారంలో మేము నివాసం చేస్తూ ఉన్నాం. అప్పుడు మందిరం కట్టుకోలేదు, తెల్ల పట్టలు వేసుకుని ఆ స్థలంలో ఉంటా ఉన్నాం. 2 సంవత్సరాలు అందులో ఉన్నాం. అప్పుడే ఆ అమ్మాయి నూతనంగా మందిరానికి వస్తూ ఉంది. భయంకరంగా తాగుతాడు ఆ వ్యక్తి, భార్యను కొడతా ఉంటాడు. ఆ అమ్మాయి మంగళగిరి, కనుక కొట్టినప్పుడల్లా పుట్టింటికి పోతూ ఉంటుంది. నేను చెప్పాను, అమ్మా నీకు ఇలువ ఉండదు, కొడితే కొట్టాడులే, ఏమి కాదు, 2 పిల్లలు ఉన్నారు కదా, ఎట్నో సహించుకోమ్మా, ఓర్చుకోమ్మా, ఒక దినం వచ్చిద్దిలే అని చెప్పి ఎట్నో నచ్చ చెప్పాను. ఆ తర్వాత ఒక రోజున కొట్టనే కొట్టాడు మనోడు. కొట్టనే కొట్టడంతోటే అమాంతంగా పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చింది. మేము ఉండేదే గుడారంలో, పట్టల్లో. ఇప్పుడు 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 ఆ అమ్మాయిని మేము ఎక్కడ పెట్టుకోము? సరే అన్న, ఈసారి మాత్రం నన్ను చంపుతాడు, మామూలుడు కాదు, నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు, అమ్మాయికి ఏం చేయలేదు అని చెప్పేసి మంచం కిందకి బాగా దుప్పట దిగేసా, నువ్వు ప్రశాంతంగా మంచం కింద వండుకో. ఇప్పుడు రానే వచ్చాడు 2వ రోజు. వచ్చేసి పాస్టర్ గారు ఏమన్నా వచ్చిందా అన్నాడు. ఎవరు ఆమె అన్న. ఎవరైంది? మా భార్య ఏమన్నా వచ్చిందా? ఇటెందుకు వచ్చిద్దా అన్న. ఇటెందుకు వచ్చిద్దా అన్న. ఎందుకు వచ్చేది ఏంది? అసలు ఆ అమ్మాయి ప్రవర్తన మందిరానికి వస్తుందే కానీ అసలు ఆ అమ్మాయి బుద్ధి మారలా, మాటలు మారలేదు, అట్టా ఇట్లా డామ్ డూసుకున్నాడు. సరేలేరా నాయన, అదా ఇట్రా కూర్చోబెట్టి, ఇప్పుడు డైరెక్ట్గా ఉందని చెప్తే ఒళ్ళు గొల్ల అయిపోద్ది, నాకు గొల్ల అయితే ఆమె గొల్ల అయితే. ఇప్పుడు ఏం చేయాలా? అసలు ఎందుకు వచ్చింది, గొడవ ఎందుకు వచ్చింది, సమస్య ఎందుకు వచ్చిందని జాగ్రత్తగా చెప్పి కూర్చోబెట్టి, అమ్మాయి ఒకసారి బయటికి రా అంటే అమ్మాయి భయంతో మనసు అడుగునుంది, బయటకు వచ్చింది. ఇద్దరిని సమాధాన పరిచి, ఇలా ఉండకూడదమ్మా, ఇట్లా చేసుకోవాలి సంసారం ఇదని చెప్పి పంపించాం. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆమెకి క్షేమం ఏంటి? దేవుని యొక్క మందిరం. గుర్తుపెట్టుకోవాలా. అన్నాకి పిల్లలు లేరు, అక్కడ పిల్లలు లేరు. దేవుని అక్కరేంటో గుర్తెరుగుతూ వచ్చింది. మనం చేసుకుంది ఏమని? ప్రభువా నీవు నాకు ఒక్క మగబిడ్డనిస్తే నేను నీకు ఇస్తా. దేవుని అక్కరేంటో గుర్తెరుగుతూ వచ్చింది. తలంపేంటి అంటే దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వెళుతూ వచ్చినప్పుడు ఆ దేవుని మందిరం నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతుంది. వాస్తవమే, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా అన్నాడు దైవజనుడు. మరుసటి ఏటకల్లా ఖచ్చితంగా ఆ బిడ్డకు ప్రియరా ఒళ్ళో కుమారుడు జన్మించాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు. కనుక నీకు క్షేమం కావాలంటే 127వ కీర్తనలు అంటాడు, అదే క్షేమం రాస్తాడు అనమాట. దేవుడు అద్భుతమైన క్షేమాన్ని ప్రభు నీకు ఇచ్చేటువంటి వాడు. మందిరానికి దూరం కాబాకు, దేవుని యొక్క మందిరమునకు వెళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని విను, నీ సమస్య అంతా విప్పిపరుచక్కడ, నీ శోధనంతా దేవునికి అప్పగించుకో. దేవుని యొక్క పరిచర్య ఏంటో గుర్తెరుగు, దేవుని యొక్క పని ఏంటో గుర్తెరుగు, దేవుని యొక్క అక్కరేంటో గుర్తెరుగు. అప్పుడు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని అక్కర గుర్తెరగనంత కాలం హన్నాకు పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుని యొక్క అక్కరేంటి గుర్తెరుగుతూ వచ్చిందో ఆ మందిరములో కనుక దీపం వెలిగించేవాళ్ళు లేరు. చీకటి పడినప్పుడు ఆ పరిచర్య చేసేవాళ్ళు లేరు. అప్పుడు మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నాకు ఒక్క మగబిడ్డని చాలు. రెండోదిగా చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? కీర్తనలు 23:6 చదవమా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రియులారా, దావీదునకు అంటున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎప్పుడు ఆఖరి వచ్చిన మనకు
ప్రభువా నీ కృప, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. మంచిదే. ఎప్పుడు దేవుడు నీకు సన్నిధి తోడుగా ఉంచుతాడు, ఎప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు, ఎప్పుడు కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి, ఎప్పుడు చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తావు అని అంటే మొదటి వచనం దానికి ఆన్సర్. మొదటి వచనం చెప్పండి, యెహోవా కాపరి. ఈ దినాన మానవుడి కాపరేంటి? నేను ఈ మధ్య గుంటూరులో, నేను చెన్నై వెళ్తానికి, అక్కడ పరిచర్యకి వెళ్తానికి నేను గుంటూరు బస్ స్టాండ్లో ఉంటే ప్రియమైన బిడ్డలారా, చాలా బస్సులు ఉన్నాయి. రాత్రి 9:30, 10 ఆ సమయం అయిపోతా వచ్చింది. ప్రియులారా, ఈ బస్సుకు ఎల్ఈడి సౌకర్యం కలదు. ఎల్సిడి ఎల్ఈడి మరి అది టీవీ. అక్కడ ఆ గేటు ఎక్కే దగ్గర, బస్సు దగ్గర రాస్తూ వచ్చాడు. మీరు నమ్ముతారా? ఆ బస్సు అంతా ఫిల్ అయిపోతా వచ్చింది. ఇక ఏ బస్సుకు అయితే టీవీ లేదో ఆ బస్సు ఎక్కట్లా జనం. చెప్తున్నారు, వింటున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళ కాపరి ఎవరు? కొంతమంది కాపరి ఎవరమ్మా? టీవీ కాపరి. కొంతమంది చెప్పండి, పేకాట కాపరి. ఒక్కొక్కడికి 6 అడుగులు ఎత్తు ఉంటాడు వాడు. ఎంత ఉంటాడు? 6 అడుగులు ఎత్తు, జానడు, 4 అంగుళాల పుల్ల. సిగరెట్ ఎన్ని అంగుళాలు ఉంటుంది? 4 అంగుళాల పుల్ల. ఆ పుల్ల ఎలిగియమంటే ఎలిగియాల. అంటే 6 అడుగుల మనిషి ఈ పుల్లకి ఏమైపోయాడు ఇప్పుడు? దాసుడు. చెప్పండి అమ్మా, ఏమైపోయాడు? దాసుడు అయిపోయాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు ఏమైపోతున్నాడు? దాసుడు అయిపోతున్నాడు. ఈ రాత్రి నీకెవరు కాపరి చెప్పు? అపవాది నీ కాపరైపోయాడు. ఏ పేకాట, ఏ సిగరెట్లు, ఏ త్రాగుడు, ఏ జూదము నువ్వు అలవాటు పడుతూ వచ్చావో, ఏ వ్యభిచారానికి నువ్వు అలవాటు పడుతూ వచ్చావో, ఈ రాత్రికాల సమయంలో నీకు క్షేమం ఉండదు, నీ కుటుంబానికి క్షేమం ఉండదు నువ్వు బ్రతికినంత కాలం. ప్రియమైన బిడ్డలారా, దావీదు ఒకటి తీర్మానం చేసుకున్నాడు, యెహోవా కాపరి. ఎప్పుడైతే మనం ప్రభుని కాపరిగా చేసుకుంటామో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను పచ్చగల స్థలానికి తీసుకెళ్ళిపోతాడు. శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. సమృద్ధికరమైన స్థలములో నిన్ను ఉంచుతాడు. నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు బ్రతికే ప్రతి దినాలన్నీ నీ వెంట కృపాక్షేమములే నీ వెంట వస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, వద్దా నీకు ఈ క్షేమము? నీకొద్దా ఈ క్షేమము? ఆ రోత బతికే బాగుందా? నీ రోత జీవితం మీదనే నువ్వు విడిచిపెట్టి బయటికి రాలేవా? ఎంతకాలము? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను కాటేస్తుందని నీకు అర్థం కావటం లేదా? ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఇప్పుడున్న వయసు ఉండదు, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఒక దినం నువ్వు మంచాన పడతావు. ఈ మధ్య నేను కనుక ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో అట్లా వీధిలో నేను నడుచుకుంటా వెళుతూ ఉంటే ఒక ముసలోడి పాపం కనుక మంచానికి అతుక్కుపోయాడు. మంచాన్ని అతుక్కుపోయి ఎముకలు కనపడుతున్నాయి ముసలాయనకి. నేను అన్నాను, పాపం ఏంది అసలు ఈయన ఎట్టయిపోయాడు, ఏంది పాపం అన్నా. ఎవరైనా మొట్టమొదటిగా అట్లాంటి వాళ్ళని చూస్తే వచ్చే మాట ఏంటి? చెప్పరేంటమ్మా? అయ్యో పాపం అన్న. ఏంటి పాపం? పాస్ గారు భలేవాడు, పెద్ద పిందేది అంటున్నాడు. ఘోర నాయను, నాకేం తెలుసు? వాడు మామూలోడు కాడు, పెద్ద పిందే వయసులో. వాడు చేసిన పాపమే వాడికి అట్టొచ్చింది అంటున్నాడు. ఓహో, ఇది కూడా కరెక్టే కావాలనుకున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, వయసు ఉందని, ఆరోగ్యం ఉందని కనుక నీ చెల్లుబాటు అవుతుందని నీ ఇష్టానుసారంగా జరిగిస్తే వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడు. అనుమానం ఏమి కూడా లేదు. మానవుని యొక్క పాపం ఎలా పట్టుకూడదంటే, ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఆమె ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషికి ఒక రోజున ఏమే ట్రైన్కి వెళ్తుంది. ట్రైన్కి వెళ్ళేటప్పుడు అలారం, వెనకటి దినాలు ఇప్పుడంటే సెల్లు వచ్చినాయి, ఆ దినాల్లో అలారం టైం పెట్టుకుంటారు కదా, కనకన మోగుతూ ఉంటుంది. అది టైం పెట్టేసింది. ఆమె 5 గంటలకు పెట్టుకోవాల్సింది, ఆమెకు తెలియక 7 గంటలకు పెట్టింది. ఈ ఎట్న ఆమెకి మెలకు వచ్చింది. ప్రయాణం అంటే ఆడవాళ్ళకి నిద్రబారుగా పాపం. ఇక ఎట్న మెలకు వచ్చింది, ట్రైన్ కానీ పోతే ఆ ట్రైన్ మిస్ అయింది. అక్కడ ట్రైన్ మిస్ అయిపోయింది. పోయేటప్పుడు చెప్పిపోయింది, అమ్మ ఇల్లు జాగ్రత్త, అన్ని జాగ్రత్త అని ఇంట్లో పని మనిషితోటి ఆ అమ్మాయితోటి అన్ని చెప్పిపోయింది. సరేనా అమ్మగారు, జాగ్రత్త చూసుకుంటాను, తొందర రండి అని చెప్పింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆమె ఇక ట్రైన్ మిస్ అయిపోయింది, ఈమె వచ్చేస్తుంది. ఇక వచ్చే లోపల ఈ అమ్మాయికి ఒక దురాలోచన వచ్చింది. ఈ అమ్మాయికి ఎట్లాగైనా సరే ఈ అలారం మీద ఎప్పటి నుంచో కన్నేసింది.
ఈ అలారం దొంగతనం చేయాలి ఎట్లాగైనా సరే అని ఆలోచన కలిగి ఉంటే వచ్చింది. అదును చూసుకుంది. అదును చూసుకొని చక్కగా ఆ అలారం మొత్తం బొడ్లో పెట్టేసుకుంది. ఇక లోపల పెట్టుకుంది. ఎట్ట పెట్టింది, ప్రయాసపడిందో పెట్టుకొని ఇక చూడు సంతోషంగా ఆనందంగా మొత్తం దుడుతూ ఉంది. ఇక బండలన్నీ దుడుతూ ఉంది. ఈ లోపల రానే వచ్చేసి ఆమె, ఏందమ్మ గారు పోలేదా అంటే, పోలేదే, ట్రైన్ మిస్ అయిపోయింది, వచ్చేసానులే, రేపు వెళ్తాలే అంటుంది. సరే ఏందే, నేను 5 గంటలకు అలారం పెట్టాను, 5 గంటలకు మోగలేదు ఎందుకో మరి, అరే నేను పెట్టడం తప్పేమోనని చెప్పేసి అలారం దగ్గర పోయి చూస్తే ఆ టేబుల్ మీద అలారం కనిపించడంలే. కానీ అడుగుతుంది, అమ్మాయి ఏమైనా చూసావా, ఎవరన్నా వచ్చారేమో ఇంట్లోకి, ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించడం లేదు, ఏమైపోయింది అని అంటే, నాకు తెలియదమ్మా, నాకు తెలియదు అంటుంది. అప్పుడు ఇది 6:55 అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు 7 గంటలకి ఇది కనకన మోగే టైం దగ్గరకు వచ్చింది. దానికి 7 గంటలకు పెట్టింది ఆమె. 5 గంటలకు పెట్టాల్సింది 7 గంటలకు పెట్టింది. ఇప్పుడు 6:58 అయిపోయింది. ఇప్పుడు మోగపోతుంది. ఇప్పుడు ఏమైనా తెలుసా నీకేమన్నా, లేదా ఎవరన్నా వచ్చారా ఏంటి, ఎట్లా పోయింది, ఏం కనపడటం లేదు అని అనుకునే లోపల, నాకు తెలియదు అమ్మగారు అనుకునే లోపలనే లోపల కన మోగుతుందంట. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఆమె పాపమే ఆమెను ఏం చేసిందంట, పట్టించేసింది. ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తుంది, పాపము చేయవారని పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. అలాంటి జీవము కలిగిన దేవుడి చేతిలో పట్టేంత భయంకరమైన పరిస్థితి గుర్తుపెట్టుకో. ఇప్పుడు కృప కలిగినటువంటి దేవుడు, ఇప్పుడు కరుణామయుడు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించే దేవుడు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ఘోర పాపినైనప్పటికీ ఆయన క్షమించేటువంటి దేవుడు. ఒక దినము రాబోతుంది, ఈ కృపాకాలం దాటిపోతే. ప్రియులారా, ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు, కడబోర మోగబోతుంది. ఇప్పుడు ప్రభు రాకడ దినాలన్నీ నెరవేర్చబడతా ఉంటున్నాయి. ఆ దినమున యోధా గోత్రపు సింహము ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నిన్ను చీల్చివేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఆ దేవుని చేతిలో పడొద్దు. ఇప్పుడే పడు, ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో, ఇప్పుడే ప్రభు వైపు తిరుగు, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఎంత క్షేమకరమైన మాటలు ప్రభు నీకు అందిస్తూ ఉంటుండగా, ఈ మాటలు కాదనుకొని తృణీకరించి ఆ పవిత్రమైన రక్తాన్ని కాలు తొక్కుని వెళ్ళిపోవడం నీకు ఎన్ని గుండెలు ఈ రాత్రి. నిన్ను బట్టి నీ కుటుంబానికి నెమ్మది లేదే, నీ బిడ్డలని నాశనం చేస్తున్నావే. భార్య ఏడుస్తుందే, కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారే. ఎంత కాలము నీ రోత జీవితాన్ని అలాగనే అలవాటు పూర్వకంగా జీవించుకుంటూ వస్తుంటున్నావు. ప్రియా సోదరి సోదరుడా, గుర్తుపెట్టుకో, చాలా భయంకరమైన శిక్షలోనికి నువ్వు రాబోతుంటున్నావు. ఇదిగో ఈ రాత్రి క్షేమం కోరుకునేవాడు ఎవరూ లేరు, ఎవరు క్షేమం కోరుకోరు. ఈ రాత్రి క్షేమం కోరుకునేవాడు నా యేసయ్య. నీకు, నీ ఇంటికి, నీ కలిగిన అంతటికీ క్షేమం కలుగును గాక. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆ ప్రభు దగ్గరికి వస్తే అద్భుతకరమైనటువంటి దేవుడు నీ జీవితంలోనికి వచ్చేస్తాడు. అన్నం తింటే ఆకలి తీరిపోయిన రీతిగా, మంచినీళ్ళు తాగితే దప్పిక తీరిన రీతిగా, వెలుగొస్తే చీకటి పారిపోయిన రీతిగా యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తే అద్భుతమైన శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అప్పుడు కృషించి ఏడుస్తావు. ఎందుకో తెలుసా? అయ్యో, ఇంతకాలం అయిపోయింది నా జీవితాన్ని పాడు చేసుకున్నానే. గత పాపాల విషయంలో చింతించి కుమిలి ఏడుస్తూ ఉంటావు. ఎన్ని సమయాలు పోగొట్టుకున్నాను, ఎంత వాక్యాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా వయసు అంతా పాడైపోతా వచ్చింది. అయ్యో, యవన కాలంలోనే ప్రభుని నమ్ముకుంటే ఎంత బాగుండేది. ప్రియా సోదరి సోదరుడా, క్షేమకరమైన యేసయ్య, క్షేమకరమైన మాటలు ఇవి. ఒకవేళ నేను చెప్పే మాటలు నీకు కఠినంగా ఉండొచ్చేమో కానీ ఇందులో యేసయ్య ప్రేమ దాగి ఉన్నది. ఇంతగా ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి ప్రభు వైపు చూడు. ఆయన నీ హృదయం అని వాకిలు తడుతూ ఉంటుండగా తృణీకరించబాకు, పెడచెవిని పెట్టబాకు, వాయిదాలు వేయబాకు, రేపు ఉందలే చూద్దాంలే అనుకోబాకు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. వాక్యం చెప్తుంది, ఎంతలో కనబడి అంతలోనే మాయమైపోతావు. వాస్తవమా? ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో ఎందుకు నమ్ముకుంటా, అది నాది ఇది నాది అనుకొని ఎందుకు నీకు నరనరన పాగిపోతా వస్తుంది. ఏది నీది కాదు. ఒక్కటే, నీ ప్రభు నీకు రక్షించబడకపోతే నువ్వు సంపాదించిన ఏవి నీ వెంట రావు. ఈ రాత్రి ప్రభు నీ క్షేమం కోరుకుంటుండగా, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటుండగా ఆ ప్రభు నిన్ను దర్శించుతున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభుకి నీ హృదయాన్ని అర్పించుకో. ఏంటి, యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైనా తీయాలనుకుంటున్నావా?
నీ పేరు మార్చుకోవాలనుకుంటున్నావా? నీ గోత్రం మార్చుకోవాలనుకుంటున్నావా? ఏమి అవసరం లేదు. ఉన్నపాటిన యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని నువ్వు ఒక్క మాట అంటే ఆ ప్రభు ఎంత ఘోర పాపి అయినప్పటికీ ఆ ప్రభు క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది కూడా లేదు. నా ప్రభు క్షమింపలేని పాపం అంటూ ఏది కూడా లేదు. నేటికి 24 సంవత్సరాలు అవుతుంది ఈ సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇవి నేర్చుకునే మాటలు కాదు, ఇది ప్రేమతో మీకు తెలియపరిచే మాటలు. నేర్చుకునే మాటలు అయితే ఎవరో మాకు ఏదో ఇచ్చేవాళ్ళు అయితే మేము దూరం రాము. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోవాలి, అడవిలో పడి వెళ్ళిపోవాలా? మాకెందుకు ఎంత ప్రయాస? మాకు రాదంటే నాకు కుదరదన్నా అంటే సరిపోయేది కదా. మధ్యాహ్నం సొక్కలు చూసాం, పగ డే టైంలో సొక్కలు చూపించారు మీ ఊళ్ళో. ఇటువంటి అందూరం ఉంది, ఇది మామూలుగా లేదు. ఎందుకు ఈ ప్రయాస? నీవు నశించిపోవటం ఇష్టము నీ కొరకే ఈ కూడిక, నీకోసమే ఇది. నువ్వు నశించిపోవద్దు, నువ్వు నరకానికి పోకూడదని ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం అనుకోబాకు, ఎవరో మందిరానికి పోతారులే వాళ్ళ కోసంలో అనుకోబాకు. బాబు, తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ సహవాసం వెళ్తున్నావా? నువ్వు రక్షించబడ్డావా? స్తోత్రం. అయితే నువ్వు వెళుతున్నట్టు దేవుని ఆలయంలో అక్కడ సహవాసం ఉందా? అపోస్తల బోధ ఉందా? రొట్టె విరిచినా ప్రార్థన చేయటి ఈ అంతి అనుభవం కలిగి ఉంటా వచ్చావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావా? దేవుని యొక్క చక్కటి సహవాసమును దేవుడు నీకు ఇచ్చాడు. రండి, ఆలోచన చేయండి, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్నే చేపట్టు. ప్రభు ఎవరు బలవంతంగా ప్రభు ఎవరి హృదయంలోనికి రాడు. అది నిర్ణయం నీది. ఈ రాత్రి జీవము, మరణం, కీడు, మేలు, శాపం, ఆశీర్వాదం నీ ఎదుటనే ఉంచాడు. ఈ రాత్రి అంతా నీదే, నిర్ణయం నీదే. ఎవరు బలవంతంగా చేసేది లేదు. ఇది నిర్ణయం నీది. ఆలోచన చేయి, ఆలోచన చేసుకో. దేవునికి జ్ఞానం ఇచ్చాడు కదా. ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఇప్పుడే ఆలోచన చేస్తున్నావు. పిల్లలకి పరీక్షలు కనుక రిజల్ట్ వచ్చినాయి, ఏ కాలేజీని జాయిన్ చేయాలి, ఎక్కడ ఫీజులు కట్టాలి, ఏ కాలేజీ అయితే బాగుంటుంది, హాస్పిటల్ పోవాలా, ఏ హాస్పిటల్ అయితే, ఏ డాక్టర్ గారు అయితే ఎన్నో ప్లాన్లు ఇస్తున్న ఆలోచనలు ఉన్నాయి నీకు. నిత్యం జీవన గురించిన ఆలోచన లేదా నీకు? నీకు భయం వేయటం లేదా నరకం గురించి? ఆ నరకంలో బ్రాంతి దొరకదు, ఆ నరకంలో ప్యాకాట్ ఉండదు, ఆ నరకంలో సెల్ ఫోన్ ఉండదు, ఆ నరకంలో ప్రిలారా కూలింగ్ వాటర్ దొరకదు. ఒకటే కేకలు, వామ్మో వాయు, వామ్మో వాయు. జీవితకాలం అంతా నరకములో కేకలు పెట్టవలసినటువంటి భయంకరమైన స్థలం ఏంటంటే అది నరకం, 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 నరకం. ఈ రాత్రి నరకం గురించి నీకు తెలియపరిచేదాని కొరకు ఈ మాటలు. భయం లేదా? భయం లేదా? ఒక్కసారి ఆ ఘోష ఆలోచన చేయి. అక్కడ తాడువాయి, అచ్చంపేట అవతల తాడువాయి ఉంది. ఆ తాడువాయిలో భార్యాభర్తలు అరుచుకున్నారు. భార్యాభర్తలు అరుచుకున్న తర్వాత కనుక ఏదో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదా. ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఏముందో వాళ్ళకి కత్తి ఓర్చుకుంటే గుడ్డు సట్టెడ కూర అయిద్దంట. వీళ్ళు కూడా తల్లిదండ్రులు అట్లా చెప్పరు. అట్ట అన్నాడా, వచ్చే సంసారం బాగొట్టే తల్లులు ఎంతమందో పాపం మమ్మలో. అమ్మ ఏం కాదులే అమ్మ, ఆయన కోపం వచ్చినప్పుడు తగ్గించుకోమ్మా అని చెప్తే సంసారాలు బాగుపడతాడు. అట్ట అన్నడా నిన్ను అన్నడా? అసలు వద్దాడా వచ్చేసి. కనుక ఆ సమస్య వచ్చేసింది. కిరసనాయలు పోసుకుంది, జోక్గా పోసుకుంది. చెప్పండి ఎట్లా పోసుకుంది? జోక్, శత్రుగా పోసుకుందంట. ఆ అమ్మాయి తర్వాత అంటుంది, నేను శత్రుగా పోసుకున్నాను అయ్యో అంటుంది. శత్రుగా పోసుకునేది ఏంది? పనికి మాలిందానా? సరే, అగ్గిపుల్ల కూడా గీసుకుంది. ప్రియులారా, శంగుకు ముట్టించుకుంటే శంగుకు లేచిపోయా, ఒళ్ళు తగలబడిపోయా. ఇప్పుడు చూడండి, కారులు ఎదుగుతున్నారు. మేము ఆడే చేరితిమి, మా కల్లారా చూస్తుంటే మేము దాన్ని కారు ఎదుగుంటే ఆ పల్లెటూరులో ఏం కారులు దొరుకుతాయి? ఇంక ఎట్నో ఒక కారు వచ్చింది. ఆ కారు ఇది ఆ టైంకి విత్తనాలు కారు చెప్తారు కదా, విత్తనాలు మా విత్తనాలు వాడండి, పత్తి విత్తనాలు కారు లేదు. ఆ జీబులో జీబులో వేసుకొని అచ్చంపేట తీసుకొస్తుంటే పానీ అయ్యో ఏందమ్మా పానీ ఇచ్చేది అంటండి. కాసి పొద్దు తొక్కయ్యో అంటుంది. ఏంటి తొక్కేది? ఎక్సలేటర్ అంట. ఏందమ్మా తొక్కేది? తొక్కాల్సినంత వరకు తొక్కే ఏడిపోతుంది. ఇక ఆడిపోయిన తర్వాత మొదలుస్తుండ్రా డాక్టర్, ఆయన చూడయ్యో అంటుంది. ఏంది చూసేది? మొత్తం కాల్చుకో పోయేది. నేనేం చూస్తాను? దేశపడి సత్తనపల్లి కోసూరు పోయే లోపల మొత్తం చచ్చిపోయా.
నరకం. మేము అక్కడే ఉంటే తల్లే. నరకం అంటే ఏంటో తెలిసింది మా. కేకలు బతికుండగానే వామ్మో వామ్మో అయ్యో మంట మంట మంట. నరకం అంటే ఏంటి? ఆషామాష అనుకుంటున్నావా నీవు? నరకం అంటే ఆషామాష అనుకుంటున్నావా నీవు? లైఫ్ లాంగ్, యుగాలు. చిన్న తప్పుడు నిర్ణయం తీసుకొని ఈ స్థలం నుంచి కాదనుకుని వెళ్ళిపోతే యుగాలు పాతాళంలో కేకలు పెట్టాలా? తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, పెద్దోళ్ళు, ఈ రాత్రి ఎవరు కూడా ఖాళీకి వెళ్ళొద్దమ్మా. ఈ రాత్రి యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకొని వెళ్ళు. ప్రభు, నా క్షేమం కావాలి. ఈ రాత్రి శాపగ్రస్తమైన జీవితంలో నేను నా కుటుంబం జీవిస్తున్నాం ప్రభువా. అయ్యో ప్రభా, ఈ శాపం నుంచి మమ్మల్ని దూరపరుచు నాయన. ఈ రాత్రి మా హృదయంలోనికి రా నాయన, మా ఇంట్లోకి రా ప్రభువా. ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకొని వెళ్ళు. అద్భుతమైన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబానికి నెమ్మదిస్తాడు, క్షేమం ఇస్తాడు. అద్భుతంగా నిన్ను బట్టి అనేకులు మారుతారు, యేసు ప్రభుని నమ్ముకుంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి మాటలు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే రండి, ఎఫ్రాతా ప్రార్థనా మందిరం, ఎర్రగుంటపాలెం. దైవ సేవకులు ఉన్నారు, మీ దగ్గరకు వస్తున్నారు. ఎంతో ప్రయాసతోటి వాక్యం వినండి, ఈ మాటలు వినండి, హృదయంలో చేర్చుకోండి. ప్రభు యేసునందు శ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, హృదయాన్ని తెరవండి. కళ్ళు మూసుకొని హృదయాన్ని తెరవండి. నీ పాపాల విషయంలో చింతించు. ఎంతకాలం ఇంకా పతనమైన జీవితంలో ఉంటావు, దుర్గంధంలో ఉంటావు. ఇంకా క్రీస్తుకు వెలపట, వాక్యానికి వెలపట, సెలవుకు వెలపట ఎంతకాలం నీ జీవితం? అదంతా ఆశ చూపించి మోసం చేస్తుంది. నిజమైనటువంటి ఆశీర్వాదము, నిజమైన క్షేమం ప్రభువులోనే ఉంది. నీకు కావాలనా? ఈ రాత్రి కావాలనా? చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చు ప్రభువా. ఏం అడ్డం వస్తుంది? ఏ దయ్యం నిన్ను పట్టుకుంది? ఎట్లాంటి పరిస్థితుల్లో నీ బంధకాలు తెంపేవాడు నా ప్రభు ఉన్నాడు. నీకు విడుదల, నేను ఆ బానిసత్వం నుంచి నీ విడుదల పొందలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. అలా ఇదిగో, ప్రభువుకి నీ అవకాశం ఇస్తే నువ్వు ఎట్లాంటి పాపైనా ఈ రాత్రిని విడిచిపెడతాడు దేవుడు. నిన్ను దాని నుంచి దూరం చేస్తాడు. ఒకవేళ దాన్ని ప్రేమిస్తావా? ఇంకా సమయం ముందు అనుకుంటావా? నీ అంత దౌర్భాగ్యుడికి ఎవరు లేరు, ఇంకా నీ అంత దరిద్రుడు ఇంకెవరు లేరు. ఇక ప్రార్థన చేసుకుంటా. ఒకవేళ ఇంకా యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోకపోతే ఈ రాత్రి యేసు ప్రభు నా హృదయంలోనికి రా చెప్పు. పిలిస్తే వచ్చేవాడు దేవుడు, పిలవకపోయినా వచ్చేవాడు సాతానుడు. యేసు ప్రభుని ఆహ్వానించు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నీ గమ్యం మారుస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం ద్వారా తడుతున్నాడు. కఠినం చేసుకోవద్దు. ప్రభు, నా హృదయంలోనికి రా తండ్రి, ఆ నెమ్మది కావాలయ్యా. ఎందరో కోట్లు ఉన్నాయి కానీ ప్రభు హృదయంలో లేక జీవితాన్ని తనువును చాలించుకుంటున్నారు. నిజమైన సంతోషం దొరక్క ఈ రాత్రి యేసు ప్రభువులో ఉంది. ప్రభువుని ఆహ్వానించు. పిలిస్తే నీ హృదయంలోనికి వస్తాడు, కార్యం చేస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు, నిన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చేస్తాడు. ప్రార్థన చేస్తావు. యేసు ప్రభువుని ఆహ్వానించి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే క్షేమం నీవు, నీ కుటుంబం అనుభవించాలని మీరు ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మా మంచి దేవా, స్తోత్రాలు. ఈరోజు ఈ రాత్రికాల కోడికలో కూడా మీరు సహాయం చేశారు. కావలసినంత వాక్యం మీరు మాకిచ్చారు.
వినువారి చెవులు గింగురుమనేంత మీ మాటల్లోని సత్యాలు చేరువచ్చిన బిడ్డలందరికీ ఇచ్చారు ప్రభువా. దేవుడు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అనేక దైవజనుల ద్వారా ప్రభు దర్శిస్తున్నాడు. ప్రభు నిన్ను దర్శించిన కాలమును గుర్తెరగక, ఈ రాత్రి ఇంకా కొందరు గుర్తెరగడం లేదేమో. ప్రభు తడుతున్నాడు. హృదయాన్ని తెరిచి ప్రభుని ఆహ్వానించినట్లు సహాయం. జీవితం అంటే ఆషామాష కాదు, నరకం అంటే ఆషామాష కాదు. ప్రేమగల దేవుడవు, రక్షకుడవు, రాజువి. మీరు ప్రేమించినంత ఎవరు ప్రేమించలేరు. ఈ రాత్రి ప్రతి మనిషిని ప్రేమిస్తున్నారు. అందుకనే పదే మాట్లాడారు. ప్రభువా, మీ ప్రేమ బలవంతం చేస్తుంది. వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బ్రతుకును మార్చుకోవాలి. క్షేమం ఎవరు అమ్మరు, క్షేమం ఎక్కడ దొరకదు, అది దేవుడే ఇవ్వాలి. ఈ రాత్రి యెహోవాని కాపరిగా చేసుకోవాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని మందిరంలో జీవించాలి, మీ సన్నిధిలో బ్రతకాలి. మీ సన్నిధి లేకపోతే వారికి క్షేమం లేకపోవడం ద్వారా క్షేమం దొరకదు. ప్రభువా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారంటే మీకు ఎంత ప్రేమ. ఈ రాత్రి వారితో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. అరుగుల మీద కూర్చున్నారు, చైర్స్ మీద, కింద ఈ స్థలాల్లో. కొందరు ఈ స్థలానికి రాలేకపోయినా దూరం నుండి విన్నారు. వారందరి హృదయాల్లో కార్యం జరిగించండి. ఒక దినాన్ని భూమి ఆకాశం వేండ్రముతో కాలిపోతాయి. మానవుడు భూమి మీద నివసించడానికి, కాలు మోవడానికి ఆకాశం లేదు. ఉంటే పరలోకం, లేదంటే పాతాళం. ఆ రోజు ఈ మాటలు గుర్తొస్తాయి. దేవముండగా నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పారు. ఈ శబ్దం వారి చెవులకు వినబడుతున్నప్పుడు, వారి హృదయాన్ని తాకుతున్నప్పుడు, ప్రభువా యేసయ్యా అని పిలవగలిగినట్లు చేయండి. మరి దర్శించమని, బిడ్డలను రక్షించుకోమని కోరుకు. అలాంటి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభావాన్ని మీరు దర్శించమని కోరుకుంటూ, సంపూర్ణ రక్షణలోనికి నడిపించమని కోరుకుంటూ, దీని వెనకాల ప్రయాస. కొందరు దేవుని వాక్య వినాలని బిడ్డలు వారి కష్టార్జితాన్ని వెచ్చించి ఏమీ ఆశించకుండా, వారి క్రయం గొప్పది, ఇది వ్యర్థం కాకూడదు, అనేకులు రక్షించబడాలి, దీవించబడాలి, కనికరించబడాలి. మీ దాసును నిలబెట్టుకుని మీరు వాడుకున్నదలకై స్తుతిస్తూ ఘనపరుస్తూ వందనములు సమర్పించుకుంటూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, తిరుగు ప్రయాణాల్లో సహాయపడమని కోరుకు, మహిమ మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చివరి ప్రార్థనకు ముందు ప్రకటన అయిపోయిన తర్వాత అందరికీ భోజనం ఉందండి. అదే అందరు కూడా భోజనం చేసి వెళ్ళండి. తప్పకుండా ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మీ కొరకు సిద్ధపరచబడిన భోజనం తప్పనిసరిగా భోజనం చేసుకుని వెళ్ళండి. రేపు మరలా 10:30 గంటలకే కలుసుకుంటాం. చాలామంది ఆలస్యంగా వస్తున్నారండి. ఆలస్యం మంచిది కాదు. సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. రేపు మరొక దైవజనులు మన మధ్య ఉంటారు. సత్తెనపల్లి నుంచి వస్తారు కనుక రేపు ఎవరు కూడా పోగొట్టుకోదు. రేపు లాస్ట్ రోజు కనుక ఇంకా రేపు దాటితే మీరు వెంటాను చెప్పమన్నా మీకు చెప్పడానికి అవకాశం లేదు. కనుక పోగొట్టుకోకుండా రేపు సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కింద కూర్చొని భోజనం చేయగలిగిన వాళ్ళంతా కూడా కింద కూర్చొని భోజనం చేయండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది. చైర్లో కూర్చొని భోజనం చేశారనుకోండి, ఇక ఎప్పుడు చైర్లోనే చేయాలి. కింద కూర్చునే అవకాశం ఏముంటుంది దేవుడు. కనుక ఈరోజు కింద కూర్చుంటే ఆరోగ్యం ఉంటుంది. అది మా ఆరోగ్యానికి మంచిది. కనుక అందరూ ప్రతి ఒక్కళ్ళు అరుగుల మీద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలి. ఆశీర్వాద ప్రార్థన తీసుకుంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన సొంత రక్షణ యేసుక్రీస్తు ప్రభారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును
యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఆశపడిన ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలు దేవుడు క్షేమం ఇచ్చి దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకరికొకరు వందనాలు తెలుపుకోండి, అది మంచిది. వందనాలు తెలుపుకున్న తర్వాత ఇక్కడ లైన్లో కూర్చోండి. సిస్టర్స్, బ్రదర్స్ కింద కూర్చొని భోజనం చేయగలిగిన ప్రతి ఒక్కరూ దయచేసి కింద కూర్చోండి. ఆ వడ్డించే వాళ్ళు కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వటం కూడా మంచిది. ముందు వృద్ధులు, పిల్లలు వాళ్ళకి పెట్టండి. వృద్ధులు, పిల్లలు, బలహీనులు వారు కూర్చొని భోజనం చేయండి. స్థానికులు కొంచెం వడ్డించడానికి ప్రయత్నం చేయండి. యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్ స్థానికులు వడ్డించడానికి కూడా కొంచెం అవకాశం ఇవ్వండి. త్వరగా కూర్చుంటే త్వరగా భోజనం వడ్డించబడుతుంది. యవనస్తులు బాయ్.